రీటా మరియు షీలా ఒక వ్యాపారంను ప్రారంభించను. రీటా 10,000 మరియు షీలా 8,000 పెట్టుబడి పెట్టిను. ఎవరమ్మా? రీటా అండ్ షీలా. ఓకే, 10,000 అండ్ 8,000. ఓకే, బ్యూటిఫుల్. నెక్స్ట్ రీటా. ఓకే, ఒక నెల తర్వాత షీలా తన పెట్టుబడిలో 1/4 తీసేసింది. అంటే ఈ అమౌంట్ని 1 మంతే ఉంచింది. ఆ తర్వాత ఏం చేసిందమ్మా? 1/4. 8,000లో 1/4 అంటే 2,000 తీసేసింది. అంటే ఇంకెందమ్మా? 6,000 మాత్రమే తన పెట్టుబడిలో ఉంది. మరియు ప్రారంభం నుండి 3 నెలల తర్వాత రీటా అదనంగా 4,000 పెట్టుబడి పెట్టింది. అంటే 4 మంత్స్ లాగే, సారీ 3 మంత్స్ కదా, ప్రారంభం నుండి 3 నెలలు అంటే 3 మంత్స్ ఇదే పెట్టుబడి ఉంచింది. ఆ తర్వాత ఏం చేసిందమ్మా? 4,000 యాడ్ చేసింది. అంటే మొత్తం 14,000 ఏమో పెట్టుబడి ఇప్పుడు, అవునా? ఓకే, సో 4,000 అదనంగా పెట్టుబడి పెట్టాడు. షీలా పెట్టుబడి తీసివేసిన సమయంలో రేష్మా 14,000 పెట్టుబడితో వ్యాపారంలో భాగస్వామి అయింది. ఎవరమ్మా? షీలా తీసేసింది. అంటే ఇక్కడేగా. ఓకే, అప్పుడు ఎవరు వచ్చారమ్మా బిజినెస్లోకి? కొత్తగా రేష్మా వచ్చారమ్మా. ఇక్కడ రీటా. ఓకే, ఇక్కడ రేష్మా. ఓకే, కొత్తగా వచ్చింది రేష్మా. ఓకే, ఎంత పెట్టుబడి పెట్టిందమ్మా? 14,000 పెట్టుబడి పెట్టింది. అసలు షీలా డబ్బులు ఎప్పుడు తీసేసింది? 1 మంత్ తర్వాత. అంటే రేష్మా కూడా 1 మంత్ తర్వాత వచ్చింది, అవునా? ఓకే, షీలా పెట్టుబడి తీసేసిన సమయంలో రేష్మా 14,000 పెట్టుబడితో వ్యాపారంలో భాగస్వామ్యం అయ్యాను. అయితే సంవత్సరంకు, ఒక్క నిమిషం ఆగు, సంవత్సరం అంటే మొత్తం 1 ఇయర్ జరిగింది బిజినెస్. ఏమో 1 మంత్ లేదు, అంటే 11 మంత్స్ ఉంది బిజినెస్లో. ఇక్కడ 3 మంత్స్ అయిపోయాయి, అంటే ఇంకా 9 మంత్స్ ఉంది బిజినెస్లో. ఇక్కడ 1 మంత్ అయింది, అంటే ఇంకా 11 మంత్స్ ఉంది ఇక్కడ బిజినెస్లో. ఇది వల్ల ఇన్వెస్ట్మెంట్స్ రేషియోకి, అవునా కాదా? ఓకే, నెక్స్ట్ పాయింట్ ఒకసారి జాగ్రత్త చూడమ్మా. సంవత్సరానికి లాభం ఎంతమ్మా? 2688 లభించగా ఆ లాభంలో రేష్మా వాటా, అంటే ఈ ఫస్ట్ లాస్ట్గా వచ్చిన రేష్మా వాటా ఎంత, అవునా? మొత్తం ప్రాఫిట్ ఎంతమ్మా? 2688. మరి ఇక్కడ సింప్లిఫై చేసేటప్పుడు నేనేం చేస్తానంటే అన్ని చోట్ల 3 zeros కామన్గా ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేస్తానమ్మా. ఓకే, 3 zeros క్యాన్సిల్ చేసేస్తాను. 3 zeros, 3 zeros, 3 zeros, 3 zeros, 3 zeros. ఓకేనా? 14 into 11. 14 11s ఎంతమ్మా? 153 ఈజ్ టు 10 3s are 30, 14 9s are 126. 126 plus 30 అంటే 156 ఈజ్ టు ఇక్కడ ఎంతమ్మా? 8 1s are 8, 6 11s are 66. 66 plus 8 అంటే ఎంతమ్మా? 74. ఈ రేషియోలో డబ్బులు పంచుకోవాలి. ఇందులో నీకు ఎవరు కావాలి? రేష్మా వాటా కావాలి. అంటే ఏముంది అంటే ఎన్ని పార్ట్స్ అమ్మా? 153 బై టోటల్ ఎంత మొత్తం యాడ్ చేయాలిగా. ఓకే, 74 plus 156 అంటే 230. 230 plus 153. 230 150 అంటే 380 plus 3 383. ఇది మనకు కావాల్సిన వాల్యూ, అవునా? లెట్ us simplify it. మా యూనిట్స్ పొజిషన్స్ మ్యాచ్ ప్రకారం చూస్తే ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 8 ఉంది కాబట్టి 6 టైమ్స్ క్యాన్సిల్ అవ్వచ్చు. సో అందుకని 383 6 కనుక్కుంటున్నా విడిగా. 383 into 6. 6 3s are 18. 6 8s are 41 plus 1 అంటే 48 plus 1 అంటే 49. ఓకే, 6 3s are 18 plus 4 అంటే 22. 2298. కానీ అక్కడ ఎంత ఉందమ్మా? 2688 ఉంది. అంటే ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవ్వట్లేదు. వాడు ఎంత ఇచ్చాడమ్మా? 2688 ఇచ్చాడు. మనకి ఎంతమ్మా? 383 ఉంది. ఓకే, 18 and 9 ఇట్స్ అబ్సల్యూట్లీ ఓకే. ఓకే, గుడ్. సో అమ్మా 153 383లో అయినా క్యాన్సిల్ అవుతాయేమో చూద్దాం. ఓకేనా? 153 అంటే 17 9s అంటే 3తో క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 3తో కూడా క్యాన్సిల్ అవ్వట్లేదు. ఓకేనా? రేష్మా వాటా ఎంత? ఆప్షన్స్ చూడండి, దాన్ని బట్టి పోనీ డిసైడ్ చేద్దాం. ఓకే, 2298 కానీ అక్కడ 2688 ఉంది. ఓకే, 383లో ఇంకేం క్యాన్సిల్ అవుతాయమ్మా? 3 క్యాన్సిల్ అవ్వదు, 5 క్యాన్సిల్ అవ్వదు, 7 క్యాన్సిల్ అవ్వదు, 11 క్యాన్సిల్ అవ్వదు, 13 క్యాన్సిల్ అవ్వదు, 17 2s 34 అంటే 43 క్యాన్సిల్ అవ్వదు, 19 క్యాన్సిల్ అయితే 19 అవ్వాలమ్మా, అంటే ఇంకేం క్యాన్సిల్ అవ్వదు. 19 కూడా క్యాన్సిల్ అవ్వట్లేదు 383లో. ఓకే, ఒకసారి క్యాలిక్యులేషన్ మళ్ళీ యాడ్ చేద్దామా. 156 plus 74 అంటే 230. 230 plus 150 383 అబ్సల్యూట్లీ కరెక్ట్. 153 by ఓకే, సో 10,000 into 3 months and then 14,000 into 9 months 1 year కాబట్టి. ఓకే, అండ్ 8,000 into 1 month plus 6,000 2,000 1/4 తీసేసింది కాబట్టి 6,000 into 11 months. ఓకే, బ్యూటిఫుల్. 14,000 into 11 months. మా ఇక్కడ మనం తప్పరాసమ్మా. 14 11s అంటే 154. ఓకే, ఎక్కడ ఒక చిన్న మిస్టేక్ పడకపోతే క్యాలిక్యులేషన్ ఇంత బండగా రావు. ఓకేనా?
ఎంతమ్మా 154 అంటే 1 పెరిగింది కాబట్టి 154 బై రిమైండ్ కూడా ఒకసారి చేద్దాం 30 and 126 అంటే 156 ఎస్ అబ్సల్యూట్లీ 66 ప్లస్ 874 అబ్సల్యూట్లీ అమ్మా 1 పెరిగింది కాబట్టి ఇక్కడ కూడా 1 పంచాలి అంటే 384 ఓకేనా ఇప్పుడు క్యాన్సిలేషన్ ట్రై చేద్దాం 384 బై 154 బై 384 సింపుల్గా చేద్దాం అమ్మా ఇప్పుడు ఈ రెండిట్లో ముందు 2 క్యాన్సిల్ అవుతుంది ఏం క్యాన్సిల్ అవుతుందమ్మా 2 ఓకే అండ్ 11 క్యాన్సిల్ అవుతుందా 11 క్యాన్సిల్ అవుతుంది సో 2తో క్యాన్సిల్ చేస్తే ఓకే 2 7s 2తో క్యాన్సిల్ చేస్తే 2 192s ఓకే 192 అంటే 16 12s అంటే 12తో క్యాన్సిల్ అవుతుందో ట్రై చేయొచ్చు ఇది 2888 ఓకే 3తో క్యాన్సిల్ అవుతుంది 4తో క్యాన్సిల్ అంటే 12తో క్యాన్సిల్ చేయొచ్చు అమ్మా 12 16s అమ్మా ఓకే 12 ఎన్ని సార్లు పోతుందమ్మా 12 2s are 24 28 అంటే 2s 48 అంటే 4s 16 క్యాన్సిల్ అవుతుందేమో చూడమ్మా డైరెక్ట్గా 16 1s are 16 64 అంటే 16 4s అమ్మా 77 into 14 is the answer అవునా యూనిట్స్ పొజిషన్ మ్యాచ్ చేస్తే సరిపోతుందా లేదమ్మా 3 ఆప్షన్స్లో 8 ఉంది సో మల్టిప్లై చేయండి 14 7s are 98 14 7s are 98 plus 9 ఓకే 98 plus 9 అంటే ఎంతమ్మా 107 98 plus 9 107 సో ఆన్సర్ ఎంతమ్మా 1078 అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా ఏ ఇస్ ద ఆన్సర్ ఓకేనా లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ భూమి ఉత్తర ప్రాంతంలో నేల మరియు నీటి నిష్పత్తి 3:5 మా ఉత్తర భాగం ఓకే అంటే నార్థన్ ఏరియాలో ఓకే ఏమేమి ఉన్నాయమ్మా నేల మరియు నీరు ఓకే ఈ రేషియో ఎంతమ్మా 3:5 ఓకే మొత్తం భూభాగంలో నేల మరియు నీటి నిష్పత్తి 1:3 మొత్తం ఎంతమ్మా 1:3 ఓకే గుడ్ అయితే ఏమంటాడమ్మా దక్షిణ భాగంలో నీరు మరియు నీటి నిష్పత్తిని కనుగొన్నాం మరి ఇక్కడ మనం ఫస్ట్ నోటీస్ చేయాల్సిందంటే ఇది మొత్తం టోటల్ ఎర్త్ అనుకుంటే ఇది మొత్తం నార్త్ ఇది మొత్తం సౌత్ అంటే ఇది హాఫ్ అది మైండ్లో పెట్టుకోవాలి అవునా అంటే ఎర్త్ మొత్తంలో నార్త్ ఎంత హాఫే ఉండాలి 3 + 5 ఎంత 8 1 + 3 ఎంత 4 ఇప్పుడు నాకు ఇక్కడ డౌట్ వచ్చింది ఏంటంటే సార్ వీడు 8 అయితే వీడు ఎంతన్నాడు 4 వీడెవడు టోటల్ వాడెవడు నార్త్ మన రూల్ ఏంటి నార్త్ అనేవాడు టోటల్లో హాఫ్ ఉండాలి అంటే వీడు 8 అంటే వీడు ఎంత ఉండాలి 16 ఉండాలి అవునా అంటే దీన్ని దేంతో మల్టిప్లై చేయాలి 4తో మల్టిప్లై చేయాలి 4తో మల్టిప్లై చేస్తే 4 4 3 12 అవునా కాదా ఇప్పుడు చూడండి 4 + 12 అంటే 16 3 + 5 8 అంటే హాఫ్ సరిపోయిందిగా ఎర్త్ టోటల్లో నార్త్ పార్ట్ హాఫేగా అంటే ఇప్పుడు సౌత్ గురించి రాసుకుంటే చాలా ఈజీ చూడండి సార్ మొత్తం 4 పార్ట్స్ ల్యాండ్ ఉంటే ఇక్కడ 3 పార్ట్స్ ల్యాండ్ ఉంది అంటే నేల ఇక్కడ ఎంత ఉందమ్మా 1 పార్ట్ 12లో 5 ఉంది అంటే 7 ఇది నీరు అవునా నేల నీరు ఏ రేషియోలో ఉన్నాయమ్మా 1:7 రేషియో వాడింది కూడా అదే కదా నేల నీరు ఏ నిష్పత్తిలో ఎటు నుంచి ఎటు చూడమ్మా నేల మరియు నీరు కాబట్టి 1:7 పెట్టాలి 7:1 పెట్టకూడదు ఓకేనా సో నెక్స్ట్ క్వశ్చన్ 2 కుళాయిలు ఒక ట్యాంకును వరుసగా 20 గంటలు మరియు 30 గంటలు నింపగలవు ఓకే అంటే 2 ఇన్లెట్స్ ఉన్నాయి ఇన్లెట్ 1 అండ్ ఇన్లెట్ 2 ఎంత టైం పడుతుందమ్మా వాటికి 20 30 అంటే ఇది 20 గంటలు ఇది 30 గంటలు ఓకే నెక్స్ట్ ఏమైందమ్మా అయితే ట్యాంకును నింపుటకు 2 కుళాయిలను తెరిచాను కానీ 1/3 వంతు ట్యాంక్ నిండిన తర్వాత ట్యాంక్ లీక్కి గురైంది అంటే 1/3 ఫిల్ అయింది ఆ తర్వాత లీక్ స్టార్ట్ అయింది ఓకే గుడ్ ఈ లీక్ ద్వారా 2 పైపుల ద్వారా వచ్చిన నీటి మొత్తంలో 1/3 వంతు బయటికి పోతుంది ఓకే అయితే ఏమంటున్నాడమ్మా ఆయన ట్యాంక్ నింపుటకు ఎంత సమయం పడుతుంది గో విత్ ద ఎల్సిఎం అండ్ డూ ఇట్ కన్వెన్షనల్లీ ఓకే అమ్మా 20 30 ఎల్సిఎం ఎంత 20 30 60 అంటే ట్యాంక్ కెపాసిటీ 60 యూనిట్స్ అనుకుంటే 1 అవర్కి 60/20 అంటే 3 యూనిట్స్ 60/30 అంటే 2 యూనిట్స్ ఇద్దరు కలిసి చేస్తే 5 యూనిట్స్ అవునా కాదా అంటే ఫుల్ ట్యాంక్ చేయాలంటే ఎంతో పక్కన పెట్టేద్దాం ముందేం జరిగింది 1/3 వంతు ట్యాంక్ వరకు నిండిపోయింది ఆ తర్వాత ఏమైందమ్మా లీక్ వచ్చింది అంటే 1/3 ఆఫ్ ద ట్యాంక్ అంటే 1/3 ఆఫ్ 60 అంటే 20 యూనిట్స్ ఫిల్ అవ్వాలి అవునా అప్పటి వరకు లీక్ లేదుగా అంటే పర్ అవర్ 5 యూనిట్స్ ఫిల్ అవుతాయిగా 5 యూనిట్స్ ఫిల్ అయితే 20/5 అంటే ఎన్ని అవర్స్ కావాలి 4 అవర్స్ 1/3 ఫిల్ అయిపోయింది ఇంకా నువ్వు ఎన్ని యూనిట్స్ ఫిల్ చేయాలి 60లో 20 ఫిల్ అయ్యాయి కాబట్టి ఇంకా 40 యూనిట్స్ ఫిల్ చేయాలి మామూలుగా అయితే ఇద్దరు కలిసి 5 యూనిట్స్ ఫిల్ చేస్తారు కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది 1/3 లీక్ బయట పంపించేస్తుంది అంటే మొత్తం 3 యూనిట్స్లో 1 యూనిట్ బయట పంపిస్తే 2 యూనిట్స్ మిగిలింది అంటే 2/3 మాత్రమే ట్యాంక్ ఫిల్ అవుతుంది 2/3 ఆఫ్ 5 అర్థమైందా
సో 1/3 బయటకు పంపిస్తుంది అంటే 3 యూనిట్ల కెపాసిటీలో 1 యూనిట్ బయటికి వెళ్ళిపోతే 2/3 మిగులుతోంది. 2/3 ఆఫ్ వాళ్ళతో ఫిల్ చేసేది ఎంత 5, అది మిగులుతోంది. చేయాల్సిన వర్క్ 40 చేసే వర్క్ 5 2 10/3. అవునా? 0 0 క్యాన్సిల్ అయితే 3 పైకి వెళ్తే ఎన్ని అవర్స్ పడుతుందమ్మా 12 అవర్స్. అవునా? ఇప్పుడు చెప్పడమ్మా వాడు ఇచ్చిన క్యాలిక్యులేషన్ మనం ఏమంటున్నాడు, సో అయిన ట్యాంక్ నింపుటకు ఎంత సమయం పడుతుంది. ఓకేనా? టోటల్ టైం టేకన్ టు ఫిల్ ద ట్యాంక్. ట్యాంక్ నింపాలంటే ఇక్కడ 4 అవర్స్, ఇక్కడ 12 అవర్స్, అంటే ఎన్ని అవర్స్ కావాలమ్మా 16 అవర్స్ ఇస్ రిక్వైర్డ్. ఎన్ని అవర్స్ కావాలమ్మా 16 అవర్స్. అంటే ఎన్ని ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక హాస్టల్లో 35 మంది విద్యార్థులు కలరు. అయితే కొత్తగా 7 విద్యార్థులు పెరిగితే మెస్ వ్యయం రోజుకి 42 రూపాయలు పెరుగుతుంది. కానీ ఒక్కొక్క విద్యార్థిపై సగటు వ్యయం రూపాయి తగ్గుతుంది. అయితే మెస్ వాస్తవ వ్యయం ఎంత, అంటే ఒరిజినల్ ఎక్స్పెండిచర్ ఎంత. దీన్ని ఈక్వేషన్తో చేయొచ్చమ్మా, యావరేజ్లో షార్ట్కట్తో కూడా చేయొచ్చు. ఇది చిన్న క్వశ్చన్ కాబట్టి ఈ డైరెక్ట్ ఈక్వేషన్ చేస్తాను. అమ్మా ఇనీషియల్గా 35 మంది యొక్క యావరేజ్ని నేను ఎక్స్ అనుకుంటే ఇది వాళ్ళ టోటల్ ఎక్స్పెండిచర్. అవునా కాదా? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటూ అంటే యావరేజ్. ప్లస్ ఇప్పుడు 7 వచ్చారు కదా, వస్తే ఎంత పెరిగిందమ్మా 42 రూపాయలు పెరిగింది. అవునా? అంటే దిస్ ఈజ్ ద టోటల్ ఎక్స్పెండిచర్ ఎప్పుడు 7 కూడా వచ్చినప్పుడు. ఇప్పుడు క్లాస్లో ఎంతమంది ఉన్నారు, ఇంతకుముందు 35 మంది, ఇప్పుడు 7 42 మంది ఉన్నారు. అవునా? 42 ఇంటూ వాళ్ళ యావరేజ్. అవునా? వాళ్ళ యావరేజ్ ఏం చేశాడమ్మా 1 తగ్గింది. అవునా? 1 తగ్గింది అంటే ఇంతకుముందు ఎక్స్ కాబట్టి ఇప్పుడు ఎంతమ్మా x - 1. ఓకే రైట్. సింప్లిఫై చేస్తే దీన్ని ఎక్స్పాండ్ చేస్తే ఎంత అవుతుందమ్మా ఇది నాకు 42x - 42 కదా. 35x ఇటు లాక్కొచ్చుకుంటే 7x -42 ఇటు లాక్కొచ్చుకుంటే 84. అవునా? అంటే x ఈజ్ ఈక్వల్ హౌ మచ్. ఓకే అమ్మ ఇక్కడ నుంచి x వాల్యూ కనుక్కొని చెప్పడం ఓ పద్ధతి. ఓకే x వాల్యూ 12 అవుతుంది కాబట్టి 35 × 12 ఇస్ ద టోటల్ హాస్టల్ ఎక్స్పెండిచర్. అవునా కాదా? ఇనీషియల్ కదా మనం చెప్పాల్సింది కాబట్టి 35 × x అంటే 35 × 12 వచ్చింది కాబట్టి సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చింది. లేదా 35x నీ ఆన్సర్ 7x 84 అంటే 35x అంటే ఏం చేయాలి ఇంటూ 5, అంటే దీన్ని కూడా ఏం చేయాలి ఇంటూ 5. 84 × 5 అంటే ఎంతమ్మా 420. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా సి ఇస్ ద ఆన్సర్. ఓకేనా మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, ఇది చేయాల్సిన పద్ధతి. సో అమ్మా ఇక్కడ ఈక్వేషన్ చేస్తే సరిపోతుంది, చిన్న ఈక్వేషన్ కాబట్టి నేను డైరెక్ట్ చేశానమ్మా. చూడమ్మా, ఒక రైలు 160 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ని 12 సెకండ్లో మరియు 110 మీటర్ల పొడవున్న ప్లాట్ఫామ్ని 10 సెకండ్లో దాటుతుంది. అవును నాకు విషయం చెప్పు, ఇక్కడ 160 మీటర్లు, ఇక్కడ 110 మీటర్లు, అంటే డిఫరెన్స్ ఎంత 50 మీటర్లేగా. అందుకనే ఏమైంది ఇంతకుముందు 12 సెకండ్లు పెట్టేది ఇప్పుడు 10 సెకండ్లు పెట్టింది. అంటే మీనింగ్ ఏంటంటే డిఫరెన్స్ ఇన్ ద టైం 2 సెకండ్స్. అప్పుడు ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంతమ్మా 160 110, డిఫరెన్స్ ఎంతమ్మా 50 మీటర్స్. ఇది మనం అబ్జర్వ్ చేయాల్సిన ఫస్ట్ పాయింట్. ఇప్పుడు ఏదో ఒక నెంబర్తో స్టార్ట్ చేద్దాం, 12 కానీ 10 కానీ. సపోజ్ 10 సెకండ్స్ తీసుకుందాం. అంటే 10 సెకండ్స్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, ఇది ఇంటూ 5 కాబట్టి ఇంటూ 5 చేస్తే 250 మీటర్స్ ట్రావెల్ చేస్తుంది. అవునా? అంటే మీనింగ్ ఏంటి 10 మీటర్స్ 10 సెకండ్స్లో వాడు ఏం చెప్పాడు 110 మీటర్స్ లెంగ్త్ ఉన్న ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుంది. అవునా? అంటే మీనింగ్ ఏంటి సార్, ఇది నా ట్రైన్ సార్, దీని లెంగ్త్ L, ఇది నా ప్లాట్ఫామ్ సార్, దాని లెంగ్త్ 110 మీటర్స్. క్రాస్ చేయాలంటే నా ట్రైన్ ఇలా రావాలి, అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే L + 110 ట్రావెల్ చేయాలి. ఇదే కాబట్టి ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్. వాడు ఎంత ట్రావెల్ చేశాడో నాకు తెలిసింది 250. అంటే కనేసే L + 110 = 250. L = ఎంతమా 140 మీటర్స్. ఎంతమా 140. అంటే లెంగ్త్ ఆఫ్ ద ట్రైన్ ఇస్ హౌ మచ్ 140 మీటర్స్. రైట్, దిస్ ఇస్ ద బెస్ట్ వే టు డూ ఇట్. ఓకే, సో ద నెక్స్ట్ క్వశ్చన్. sin θ + sin² θ + sin³ θ = 1 అయితే cos power 6θ - 4 cos power 4θ + 8 cos² θ = ఎంత? ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఈ వాల్యూ 1 అన్నాడు కాబట్టి టీటా అనేది నీ సొంతంగా పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఒకే ఒక వేరియబుల్ టీటా ఉంది, ఒక ఈక్వేషన్ ఉంది, అంటే టీటా వాల్యూ నువ్వు కనుక్కోవచ్చు. సో కాబట్టి నువ్వు సొంతంగా టీటా 0 పెడతాను 30 పెడతాను అంటే కుదరదు. నీకున్నవి రెండు ఆప్షన్స్. ఒకటి పద్ధతిగా చెయ్యి, లేదా నీకు తెలిసిన వాల్యూస్ ఏమైనా సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ వర్కౌట్ అవుతుందో ట్రై చేయి. నాకు బాగా తెలిసినవి 0 90 ముందు ట్రై చేస్తా. 0 పెడితే sin 0 0, sin² 0 0, 0 0 + 0 + 0 అబ్బా వర్కౌట్ కావట్లా తీసేయి. పోనీ 90 పెట్టాను అనుకోమ్మా, sin 91, sin² 91, sin³ 91 అంటే 1 + 1 + 1 3 అవ్వాలి, కానీ వాడు 1 ఇచ్చాడు వర్కౌట్ కావట్లా తీసేయి. నెక్స్ట్ ఎంత పెట్టాలమ్మా, నాకు మిగిలింది ఇంకా 30, 45, 60. ట్రై చేస్తే ట్రై చేయండి. ఓకేనా? సపోజ్ 30 ట్రై చేస్తే ఇది ఎంత అవుతుందమ్మా 1/2 + 1/4 + 1/8. ఇది 1 అవుతుందేమో చూడండి. అయితే ఓకే, అవ్వకపోతే మనం ఏం చేయలేం. కానీ అవ్వదు ఇక్కడ. ఎంత అవుతుంది ఇది? సో 7/8 అవుతుంది. కాబట్టి చూడండి ఎల్సిఎం కట్టండి 8 కదా.
8 రావాలంటే దీన్ని 4తో మల్టిప్లై చేస్తే 4/8, 2తో మల్టిప్లై చేస్తే 2/8, 4 + 2 + 1 అంటే 7/8. నీకు 1 అయితే కాలేదుగా, అంటే 30 వర్కౌట్ కాదు. 45, 60 ట్రై చేయడం కూడా వేస్ట్, ఎందుకంటే దాంట్లో స్క్వేర్ రూట్లు క్యూబ్ రూట్లు ఉంటాయి. అవును, స్క్వేర్ రూట్లు ఉంటాయి కదా, √2లు √3లు. కాబట్టి నేను ట్రై చేయను. దెన్ ఐ విల్ గో ఇన్ ద కన్వెన్షనల్ మేనర్. రైట్ చూడమ్మా, వాడేమి ఇచ్చాడో దాంట్లో రాసుకుంటారమ్మా. sin θ + sin² θ + sin³ θ ఎంత ఇచ్చాడమ్మా 1. ఈ sin² θ ఇటు పంపిద్దాం, అంటే -sin² θ రాసుకుందామా. sin θ + sin³ θ అంటే ఏం రాసుకోవచ్చమ్మా, sin θ కామన్ తీస్తే 1 + sin² θ RHSలో ఏముంది 1 - sin² θ అంటే ఏం రాసుకోవచ్చు, cos² θ. ఇప్పుడు నెక్స్ట్ నీకు ఆన్సర్ చూడండి, cos⁴6 cos⁴4 అన్ని కాజుల్లో ఉన్నాయి, అంటే మొత్తాన్ని కాజులోకి మార్చేద్దాం. కాజుల్లోకి మార్చాలి కాబట్టి sin² θ ఏం రాసుకుంటారమ్మా, నేను 1 - cos² θ రాసుకుంటా. ఓకే, సో అంటే ఇప్పుడు రీరైట్ చేస్తే sin θ ఇంటూ 1 + 1 అంటే 2 - cos² θ ఎంతమ్మా, cos² θ. నాకు నచ్చలా, sin θ నేను కాజ్లోకి మార్చలేను, sin² అయితే మార్చగలను. కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, sin² θ 2 - cos² θ ఈ మొత్తాన్ని కూడా హోల్ స్క్వేర్. లెట్స్ చేంజ్ ద కలర్ అండ్ డూ ఇట్. sin² θ అంటే 1 - cos² θ ఇంటూ దీన్ని ఎక్స్పాండ్ చేద్దామా, a - b హోల్ స్క్వేరేగా, a² అంటే 4 + b² అంటే cos⁴4 θ - 2ab అంటే 2 × 2 అంటే 4 cos⁴4 θ ఇక్కడ ఏముందమ్మా, cos² హోల్ స్క్వేర్ అంటే cos⁴4 θ. ఓకే అమ్మా, ఇక్కడ నువ్వు ఎంత రాస్తే అంత పెద్ద అవుతుంది, ఎంత తక్కువ రాస్తే అంత చిన్నది అవుతుంది. ఓకేనా, ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి, ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి, అంటే మల్టిప్లై చేస్తే 6 టర్మ్స్ రావాలి. ఎన్ని టర్మ్స్ రావాలమ్మా, 6 మైండ్లో పెట్టుకో. నేనేం చేస్తానంటే లైక్ టర్మ్స్ మొత్తాన్ని ఒకే రకంగా వచ్చేలా సింప్లిఫై చేసుకుంటా. ముందు 1 × 4 అంటే 4 అమ్మా, ఒక టర్మ్ అయిపోయింది, పక్కన పెట్టుకో. నెక్స్ట్ 1 × cos⁴4 θ అంటే +cos⁴4 θ. ఇంకెక్కడైనా cos⁴4 θ వస్తుందో ముందే చూసుకుంటా. ఓకే అమ్మా, ఇది cos² తూచు, ఇక్కడ cos² కదా ఉంది, cos². ఓకేనా, అంటే 1 × దీన్ని మల్టిప్లై చేస్తే వర్కౌట్ కాదు, కానీ cos² θ × cos² θ అంటే cos⁴4 θ వచ్చింది, కాబట్టి ఆ రెండు మల్టిప్లై చేస్తా. ఓకే 1 × cos⁴4 θ, ఓకే అంటే cos⁴4 θ. నెక్స్ట్ -cos² θ × -4 cos² θ అంటే +4 cos⁴4 θ అంటే 4 + cos⁴4 θ అంటే 5 cos⁴4 θ. ఓకే అమ్మా, ఇప్పుడు 2 టర్మ్స్ అయిపోయాయి, ఎందుకంటే వీడితోటి వీడు అయిపోయాడు, వీడితోటి వీడు కూడా అయిపోయాడు. అవునా, 2 టర్మ్స్ అయిపోయాయి, అంటే మొత్తం మనకి 6 టర్మ్స్ రావాలి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1 × -4 cos² θ అంటే -4 cos² θ. నెక్స్ట్ cos² θ రావాలి, ఇంకెక్కడ వస్తుంది చూడండి, cos² θ × 4 అంటే వచ్చింది. అవునా, అంటే ఇప్పుడు మళ్ళీ 2 టర్మ్స్ తీసుకుంటున్నాయి అట్ ఏ టైం. ఏమిటవి, సో 1 × -4 cos² θ అంటే -4 cos² θ, -cos² θ × 4 అంటే -4 cos² θ అంటే -4 cos² θ -4 cos² θ అంటే -8 cos² θ. ఓకే అమ్మా, మళ్ళీ 2 టర్మ్స్ అయిపోయి, ఇంకా 5 అయిపోయి, ఇంకొక టర్మే రావాలి. అడెవడో తెలుసా, cos² θ × cos⁴4 θ. అప్పుడే cos⁴60 θ వచ్చేది, అవునా కాదా. రైట్ అమ్మా, సో -cos⁴ θ +cos⁴4 θ అంటే -cos⁴60 θ, -cos⁴60 θ ఎంతమ్మా, cos⁴4 θ. రీరైట్ ద ఈక్వేషన్. మనకి ఇక్కడ కావాల్సింది cos⁴60 θ ప్లస్ కావాలి, అంటే దీన్ని రైట్ సైడ్ పంపించేయాలి. ఓకే, సో -8 cos⁴ θ ఉంది, అది +8 cos⁴ θ అంటే అటు వైపు పంపించేయాలి. ఓకే, మొత్తాన్ని అటు వైపు పంపించేస్తామా, ఒక కాన్స్టెంట్ని ఇటు ఉంచుకుంటా, అంటే 4 = ఈ -cos⁴60 θ అటు పంపిస్తే ప్లస్, అంటే cos⁴60 θ. ఓకే అమ్మ, cos⁴4 θ గురించి ఆలోచిస్తే ఇది 5 cos⁴4 θ అటు వెళ్తే -5 cos⁴4 θ అంటే cos⁴4 θ -5 cos⁴4 θ అంటే -4 cos⁴4 θ, cos⁴4 θ. -8 cos⁴ θ వెళ్తే +8 cos² θ ఎంత వచ్చిందమ్మా మనకి 4. వాడు అడిగింది అదే చూడండి, cos⁴4 θ -4 cos⁴4 θ +8 cos² θ ఎంతమ్మా 4. సో ఎన్నో ఆప్షన్ అమ్మా, డి ఈజ్ ద ఆన్సర్. వాట్స్ ద ఆన్సర్, డి. అమ్మా, ఈ క్వశ్చన్లో పేపర్ 80% మిస్ కాకూడదు, ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఇక్కడ దాకా అద్భుతమైన క్వశ్చన్లే వరుస పెట్టి వస్తున్నాయి కదా. రైట్స్ ద నెక్స్ట్ క్వశ్చన్. సంవత్సరానికి 16/2/3% చక్రవడ్డీ మరియు 2 సంవత్సరాల 73 రోజుల సమయానికి కొంత మొత్తాన్ని తీసుకున్నాను. ఓకే, అంటే నేనే డబ్బులు కావాల్సి వస్తే ఏం చేశానమ్మా, సంవత్సరానికి 16/2/3% చొప్పున
2 years 73 days తీసుకున్నాను, అవునా కాదు అమౌంట్? ఓకే గుడ్. 73 రోజులకు వడ్డీ 441 రూపాయి కాక తీసుకున్న అసలు ఎంత? వాడు ఏమంటున్నాడమ్మా? ప్రిన్సిపల్ ఎంత? ఓకే బ్యూటిఫుల్, లెట్ us సాల్వ్ ఇట్. మా ఈజియెస్ట్గా చేయాలంటే సో 16 2/3% అంటే ఫ్రాక్షన్ అంతా 1/6. అంటే ప్రిన్సిపల్ని 6 అని స్టార్ట్ చేయడం ఒక పద్ధతి, కానీ అలా చేస్తే డెసిమల్స్ వస్తాయి. ఇప్పుడు నీకు మొత్తం టైం ఎంత? 2 years 73 days అంటే మోర్ దాన్ 2 years. అంటే నా దృష్టిలో 3 years కింద లెక్కేసుకొని డినామినేటర్ 6 కాబట్టి 6 క్యూబ్ అంటే ఎంతమ్మా? 216. అంటే నేను నా ప్రిన్సిపల్ని 216x అనుకుంటా. ఎంత అనుకుంటారమ్మా? 216x అనుకుంటా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 16 2/3% అంటే 1/6. ఇప్పుడు చూడండి ప్రాబ్లం ఎంత ఈజీయో. ఫస్ట్ ఇయర్కి 1/6 ఆఫ్ 216x అంటే 36x పే చేయాలి. సెకండ్ ఇయర్కి ఈ 36x ప్లస్ దాని మీద ఇంట్రెస్ట్ అంటే 1/6 ఆఫ్ 36x అంటే ఎంతమ్మా? 6 6s కాబట్టి 36x ప్లస్ 6x అంటే 42x పే చేయాలి. ఇది సెకండ్ ఇయర్కి. నెక్స్ట్ 73 డేసే కదా, అంటే 73 డేస్ అంటే నా దృష్టిలో 1/5th ఇయర్, అవునా కాదా? ఓకే 1/5th ఇయర్. ముందు ఫుల్ ఇయర్కి చేసి దాన్ని 1/5కి మారుద్దాం. అంటే 42x పే చేసి ప్లస్ దాని మీద 1/6 ఆఫ్ 42x పే చేస్తే ఇది థర్డ్ ఇయర్కి. కానీ నీకు 1/5th ఇయర్ ఉంది కాబట్టి బై 1/5 చేయాలి, అవునా? అంటే 6 1s 6 7s కాబట్టి 42x ప్లస్ 7x అంటే 49/5 ఇంటూ ఎంతమ్మా? ఇక్కడ 5 ఉంది కదా, అది కూడా రాశాను, x. దిస్ ఈజ్ ద ఇంట్రెస్ట్ దట్ యూ హ్యావ్ టు పే ఫర్ ద 73 days. కానీ వాడేమొచ్చాడు తెలుసా? ఆ 73 daysకి నువ్వు పే చేసే అమౌంట్ ఎంతని చెప్పాడమ్మా? 441 రూపీస్ అని చెప్పాడు. ఎంతని చెప్పాడమ్మా? 441 రూపీస్. ఓకేనా? రైట్, చూడండి ఇప్పుడు. సో 441 తీసుకుంటే దిస్ ఇస్ ఈక్వల్స్ టు, నౌ ద ప్రాబ్లమ్ ఇస్ సాల్వ్డ్. ఎక్స్ వాల్యూ వస్తుంది, ఎక్స్ వస్తే ప్రిన్సిపల్ అంటే 216x, అవునా? ఓకే సింపుల్గా చేయండి అండ్ క్యాన్సిల్ అవుతాయని చూడండి. సో 7th క్యాన్సిల్ చేస్తే 7 7s, 7 6s, 7 3s, 7th క్యాన్సిల్ చేస్తే 7 9s, క్రిస్మస్ చేస్తే ఎక్స్ కూడా ఎంతమ్మా? 45. నీకు కావాల్సిన ఎక్స్ కాదు, ఏమడిగాడమ్మా? తీసుకున్న అసలు ఎంత అంటే ప్రిన్సిపల్. ఓకే ప్రిన్సిపల్ అంటే ఎంత? 216x. ఓకే 216 ఇంటూ 45. 45 6s ఎంతమ్మా? 270. 45 1s ఎంత? 45 ప్లస్ 27 అంటే 72. ఓకే 45 2s ఎంత? 90 ప్లస్ 7 అంటే ఎంతమ్మా? 97. సో ఆన్సర్ ఇస్ 9720. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఏ. మరి దీనికి ఆప్షన్ వెరిఫికేషన్ కూడా చేయక్కర్లేదమ్మా, డైరెక్ట్ చేసేయచ్చు. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక పనిని ఏ మరియు బీలు ఇద్దరూ కలిసి 8 రోజుల్లో చేయగలరు. అదే పనిని బి మరియు సిలు ఇద్దరు కలిసి 80/9 రోజుల్లో చేయగలరు. ఏ బీలు కలిస్తే ఎన్ని రోజులు చేస్తారమ్మా? 8 రోజులు. బీసీలు కలిస్తే ఎన్ని రోజులు చేస్తారమ్మా? బీసీలు కలిస్తే 80/9 days. ఓకే ఇది మైండ్లో పెట్టుకోండి. ఓకే ఏ పనిని మొదలుపెట్టి 4 రోజులు చేశాడు. ఏ వర్క్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు చేశాడమ్మా? 4 days. అదర్ చేశాడమ్మా బి అండ్ సిలు మిగిలిన పని 8 రోజులు చేశారు. ఎన్ని రోజులు చేస్తారమ్మా? 8 రోజుల్లో కంప్లీట్ చేస్తారు. ఓకే బ్యూటిఫుల్. అయితే సి మరియు ఏలు ఆ పనిని ఒక్కొక్కరిగా పూర్తి చేయడానికి పట్టు సమయంలో భేదము ఎంత? ఏమంటాడమ్మా? డిఫరెన్స్. ఓకే లెట్స్ గో విత్ ద ఎల్సిఎం యాజ్ యూజువల్. 8 and 80/9 ఎల్సిఎం అంటే 80. 80/8 అంటే 10. 80/80/9 అంటే 9. ఇది 1 డేలో చేసే వర్క్స్. ఓకే ఏబీలు కలిస్తే 10 units, బీసీలు కలిస్తే ఎంతమ్మా? 9 units. ఓకే ఇప్పుడు ఏ ఎన్ని రోజులు చేశాడు చెప్పండి, ఇక్కడ రాసుకుందాం. ఏ పనిని మొదలుపెట్టి 4 రోజులు చేశాడు అంటే ఏ అనేవాడు 4 days చేశాడు. బి అనేవాడు చూడండి ఇక్కడ ఏమన్నాడు? బి అనేవాడు ఓకే ఏ అంటే పనిని మొదలుపెట్టి 4 రోజులు చేశాను. బి మరియు సిలు మిగిలిన పనిని 8 రోజుల్లో చేశాను. ఈ తర్వాత ఏం చేశారమ్మా? బి ప్లస్ సిలు, బీకి ఒకటే కాదమ్మా, బి ప్లస్ సి కలిసి ఎన్ని రోజులు చేశారమ్మా? 8 days చేశారు. వీడు 4 days చేశాడు. అంతేనా? ఓ పని చేద్దాం. బి ప్లస్ సి రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తారు? 9 units. అలాంటిది ఎన్ని రోజులు పని చేశారు? 8 days. అంటే 8 9s are 72 units వాళ్ళు చేస్తారు, అవునా కాదా? మొత్తం 80 unitsలో 72 units అయిపోయాయి అంటే ఇంకా 8 units ఉన్నాయి. ఆ 8 units ఎవరు చేశాడు? ఏ చేశాడు. ఎన్ని రోజుల్లో చేశాడు? 4 days. 4 daysలో 8 units అంటే రోజుకి ఎన్ని యూనిట్స్ చేస్తాడు? 2 units. ఇక్కడ నుంచి సినిమా స్టార్ట్ అయిందమ్మా. ఏ అనేవాడు రోజుకి 2 units చేస్తాడు. ఏబీలు కలిస్తే 10 units చేస్తాడు. అంటే బి అనేవాడు రోజుకి 8 units చేస్తాడు. బి అనేవాడు రోజుకి 8 units చేస్తాడు. బీసీలు కలిస్తే రోజుకి 9 units అంటే సి అనేవాడు రోజుకి 1 unit చేస్తాడు. ఇప్పుడు ఏ అనేవాడు టోటల్ వర్క్ చేయాలి అంటే చేయాల్సింది 80 units బై పర్ డే చేసేది ఏ అనేవాడు 2 units అంటే 40 days పడుతుంది. ఎవరికి? ఏకి. అదే వర్క్ సి గురించి మాట్లాడితే చేయాల్సింది 80 units బై పర్ డే చేసేది 1 unit అంటే 80 days పడుతుంది.
వాడేమడిగాడంటే వాళ్ళిద్దరూ చేసే పనుల్లో డిఫరెన్స్ అడిగాడు, అవునా కదా? చూడండి. ఓకే, అయితే సి మరియు ఏలు ఆ పనిని ఒక్కొక్కరిగా పూర్తి చేయడానికి పట్టు సమయంలో భేదం ఎంత, డిఫరెన్స్ ఒక్కొక్కరు పూర్తి చేస్తే ఎంతమ్మా? 40. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సి ఈజ్ ద ఆన్సర్. వాట్స్ ద ఆన్సర్? సి. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తి ఒక టేబుల్ బల్లను 12.5% లాభంతో మరియు కుర్చీని 8.13% నష్టంకు అమ్మిన అతనికి మొత్తం అమ్మకం మీద 50 రూపాయలు లాభం చేకూరను. ఒకసారి చూడమ్మా, ఫస్ట్ టేబుల్ని 12.5% ప్రాఫిట్ తోటి, అవునా? 12.5 అంటే 1/8. ఓకే, కాస్ట్ ప్రైస్ ఆఫ్ టేబుల్ సిపిటి అనుకుందాం. ఓకే, మరియు కుర్చీ అంటే చైర్ 8.13% అంటే 1/12. లాభమా నష్టమా? చూడండి, నష్టం అంటే మైనస్. ఓకే, 1/12 ఇంటూ సిపి ఆఫ్ చైర్ అంటే సిపిసి. అప్పుడు ఓవరాల్గా వచ్చిందంతమా? 50 రూపాయలు లాభం. దిస్ ఈజ్ ఈక్వల్ టు 50. బ్యూటిఫుల్. అయితే అతను టేబుల్ని 8.13% నష్టంకు, కుర్చీని 12.13% లాభంకు అమ్మిన మొత్తం మీద ఎటువంటి లాభం కానీ నష్టం కానీ ఉండదు. ఇది ఇంపార్టెంట్. లాభం కానీ నష్టం కానీ ఉండదు అంటే ఇప్పుడు నీ మైండ్లోకి రావాల్సిన థాట్ ఏంటో తెలుసా? సార్, ఇప్పుడు నేనున్నాను, దీని ప్రాఫిట్కి అమ్మా, దీని లాస్కి అమ్మా, నాకు నో ప్రాఫిట్ నో లాస్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పోయిన లాస్, అవునా? అంటే ప్రాఫిట్ లాస్ ఈక్వల్. అది రాసుకుందాం. మరి దీన్ని 8.13% ఎవడమ్మా? బల్ల అంటే 1/12 ఆఫ్ సిపి ఆఫ్ టేబుల్ ఇజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 12.5% చైర్ మీద, 12.5% అంటే 1/8 ఆఫ్ సిపి ఆఫ్ చైర్. ఇద్దరు ఈక్వల్, అవునా? ఇప్పుడు ఇక్కడ నుంచి చెప్పండి, 4తో క్యాన్సిల్ చేస్తే 4 2s, 4తో క్యాన్సిల్ చేస్తే 4 3s. అంటే సిపిసి లాక్ వస్తే సిపిటి బై సిపిసి ఇజ్ ఈక్వల్స్ టు 3ని పంపిస్తే 3/2. అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ద టేబుల్ 3 పార్ట్స్ అయితే చైర్ ఎంతమ్మా? 2 పార్ట్స్. ఇక్కడ నుంచి దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే అమ్మ, టేబుల్ అంటే ఎంతమ్మా? 3x, చైర్ అంటే ఎంతమ్మా? 2x, అవునా? ఓకే, ఇప్పుడు సింప్లిఫై చేస్తే ఏమైనా క్యాన్సిల్ అవుతాయని చూడండి, అంటే ఎల్సిఎం కట్టి సింప్లిఫై చేద్దాం. ఓకేనా? రైట్ అమ్మా. సో 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s 2 6s. 8కి 6కి ఎల్సిఎం అంటే 24 సరిపోతుంది. 8 3s కాబట్టి 3 3s ఆర్ 9x మైనస్ 6 4s కాబట్టి 4x ఇజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 50. అంటే ఇది 5/20 5x/24 ఇజ్ ఈక్వల్స్ టు 50. ఓకే, 5 1s 5 10s అంటే x ఇజ్ ఈక్వల్ టు హౌ మచ్? 240. x 240. ఓకే, వాడేమంటారు చూడమ్మా. అయితే టేబుల్ కొన్న ధర, టేబుల్ అంటే సిపి ఆఫ్ టేబుల్ అంటే 3xగా కావాల్సింది. అంటే 3 × 240 అంటే ఎంతమ్మా? 720. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? బి ఈజ్ ద ఆన్సర్. వాట్స్ ద ఆన్సర్? బి. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 2 లక్షల మీద 10% వడ్డీ రేటు మరియు వ్యవధి 4 సంవత్సరాలు కాగా బారు వడ్డీకి మరియు చక్ర వడ్డీకి గల భేదమును కనుగొనము. ప్రిన్సిపల్ ఎంతమ్మా? 2 lakhs. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం సినిమా. ఓకే, 2 lakhs. నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనుకుంటానమ్మా. సింపుల్ ఇంట్రెస్ట్ ఎవడైనా అనుకుంటాడుగా. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10%. 10% అంటే ఎంత వస్తుందమ్మా? 20,000 రూపీస్, అవునా? సెకండ్ ఇయర్కి ఈ 20,000 ప్లస్ దాని మీద 10% అంటే 2,000 అంటే మొత్తం ఎంత? 22,000. థర్డ్ ఇయర్కి ఈ 22,000 ప్లస్ దాని మీద 10% అంటే 2,200 అంటే ఆల్టుగెదర్ 24,200. ఫోర్త్ ఇయర్కి 24,200 ప్లస్ దాని మీద 10% 24,200 దాని మీద 10% అంటే 2420 అంటే ఆల్టుగెదర్ 26,620. ఇది మనం పే చేసేది ఏంటి? కాంపౌండ్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఎంత అవుద్ది సార్? ఎవ్రీ ఇయర్ సేమ్ సార్. ఫస్ట్ ఇయర్లో 20,000, సెకండ్ ఇయర్లో కూడా 20,000, థర్డ్ ఇయర్లో కూడా 20,000, ఫోర్త్ ఇయర్లో కూడా 20,000. అంటే డిఫరెన్స్ ఇక్కడ డిఫరెన్స్ రాదు గట్టి రాయలేదమ్మా. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 2,000. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 4,200. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 6,620. అంటే ఆల్టుగెదర్ డిఫరెన్స్ ఎంత? 0 2 8 and 12,820. వాట్స్ ద డిఫరెన్స్? 12,820. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? బి ఈజ్ ద ఆన్సర్. ఓకే, x + y + యూజ్ చేసి కూడా చేయొచ్చమ్మా, లేదంటే ఫార్ములా కూడా వాడుకోవచ్చు. ఓకే, అన్ని ఫార్ములాస్ గుర్తుపెట్టుకొని చేయడం కన్నా ఇది డెడ్ ఈజీ అమ్మా. సో ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక సమాంతర చతుర్భుజం యొక్క 2 భుజాల కొలతలు 15 మరియు 7 సెంటీమీటర్లు. సమాంతర చతుర్భుజం యొక్క ఒక కర్ణము విలువ 20 సెంటీమీటర్లు అయినా దాని వైశాల్యం ఎంత? ఒక సమాంతర చతుర్భుజం అంటే రా చేద్దామా. రైట్, సీ ద సమాంతర చతుర్భుజం.
ఓకే గుడ్. ఓకే దిస్ ఇస్ ద సమాంతర చతుర్భుజం రైట్. ఓకే భుజాలు ఎంతమ్మా 15, ఇంకోటి ఎంత 7. ఒక కర్ణం డ్రా చేస్తే కర్ణం ఎంత 20. ఇప్పుడు బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే వీడు 15 అయితే వీడు కూడా 15, వీడు 7 అయితే వీడు కూడా 7. టోటల్ ఏరియా అంటే వీడి ఏరియా ప్లస్ వీడి ఏరియా, పేర్లు పెడతామా ABCD, అవునా. ఇక్కడ చూస్తే 7, 15, 20, 7, 15, 20 కాబట్టి ఇద్దరికి ఏరియాస్ ఈక్వల్ కాబట్టి ఒకటి ఏరియా కనుక్కుంటే డబల్ చేసేయచ్చు, అవునా. ఇప్పుడు వీడి ఏరియా అంటే √S ఇంటూ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C కాబట్టి ముందు S వాల్యూ కనుక్కుందాం. S అంటే A ప్లస్ B ప్లస్ C బై 2 అంటే 15 ప్లస్ 7 22 ప్లస్ 20 అంటే 42 బై 2. 42 బై 2 అంటే ఎంతమ్మా 21. ఓకే బ్యూటిఫుల్. ఓకే బ్యూటిఫుల్. అంటే S వాల్యూ వచ్చింది కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC కనుక్కుంటున్నానమ్మా. √S ఇంటూ S అంటే 21 ఇంటూ S మైనస్ C 6 ఇంటూ S మైనస్ B 14 ఇంటూ S మైనస్ C 1, అవునా. క్యాలిక్యులేట్ చేస్తే చచ్చిపోతారు కాబట్టి సింపుల్గా ఫ్యాక్టరైజ్ చేయండి. 21 అంటే 7 ఇంటూ 3, 6 అంటే 3 ఇంటూ 2, 14 అంటే 2 ఇంటూ 7. ఇప్పుడు స్క్వేర్ రూట్ కట్టాలి కాబట్టి 2 7లు ఉన్నాయి కాబట్టి ఒక 7 బయటకు వచ్చింది, 2 3s ఉన్నాయి కాబట్టి ఒక 3 బయటకు వచ్చింది, 2 2s ఉన్నాయి కాబట్టి ఒక 2 బయటకు వచ్చింది. అంటే 7 3s are 21, 21 2s are 42. వీడి ఏరియా 42 అయితే వీడి ఏరియా కూడా 42నే. వాడింది ప్యారలోగ్రామ్ ఏరియా అంటే మొత్తం ఎంతమ్మా 84. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా A is the answer. Let's see the next question. A train leaves Calcutta at 7:30 AM and travels 40 kilometers an hour. Another train leaves Calcutta at noon and travels 64 kilometers an hour. When and where will the second train overtake the first? Okay. మా ఫస్ట్ పాయింట్ మనం అబ్జర్వ్ చేస్తున్నానంటే సో ఫస్ట్ రోడ్ ఎక్కడి నుంచి బయలుదేరాడు కల్కట్టా, సెకండ్ రోడ్ కూడా కల్కట్టానే, అది మనకి ఇంపార్టెంట్ పాయింట్. కానీ ఫస్ట్ రోడ్ ఎన్నింటికి బయలుదేరాడు 7:30, సెకండ్ రోడ్ ఎన్నింటికి బయలుదేరాడు 12 noon. ఎన్నింటికి బయలుదేరాడమ్మా 12 noon. ఓకే ఓకే అమ్మా ఇక్కడ 12 అనేది ప్రింట్ పడ్డ మర్చిపోయిందమ్మా 12 noonకి బయలుదేరు అండ్ ట్రావెల్స్ అట్ 64 kilometers an hour. ఓకే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసిన పాయింట్ అంటే ఇది కలకత్తా 7:30కి ట్రైన్ బయలుదేరింది ఎంత 40 km/h తోటి. రెండో ట్రైన్ ఎందుకు బయలుదేరింది 12 noon. అంటే ఆ గ్యాప్ ఎన్ని అవర్స్ 7:30 నుంచి 12 అంటే 8:30, 9:30, 10:30, 11:30 అండ్ 12 అంటే ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది. అంటే 4.5 hours ఉంది టైం. 4.5 hours అంటే ఓకే దాని స్పీడ్ ఎంత గంటకి 40. 4 hours అంటే 440 అంటే 160, హాఫ్ అన్ అవర్ అంటే హాఫ్ 20 అంటే 180 kilometers ట్రావెల్ చేసింది. అంటే ఇక్కడ ఉంది ఫస్ట్ ట్రైన్, అవునా. ఈ డిస్టెన్స్ ఎంత 180 kilometers. ఇప్పుడు టైం ఎంత 12 noon. 12 noonకి ఫస్ట్ ట్రైన్ ఇక్కడ ఉంది, 12 noonకి సెకండ్ ట్రైన్ ఇక్కడ ఉంది, అవునా కాదా. ఇది ఫస్ట్ ఎంత వెళ్తుంది 40, ఈ సెకండ్ ఎంత వెళ్తుంది 64. ఇప్పుడు దీన్ని ఓవర్టేక్ చేయాలి అంటే దీన్ని మీట్ అవ్వాలి, అవునా కాదా. ఇద్దరు మోతున్నారు కాబట్టి నేను రిలేటివ్ స్పీడ్ వాడుకుంటా. రిలేటివ్ స్పీడ్ అంటే ఏం చేయాలో చెప్పండి ఒకసారి జాగ్రత్తగా. ఓకే మా ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి, వీడిని రెస్ట్లో పెట్టేస్తాను. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలంటే ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి 180 బై వాడి స్పీడ్తో వెళ్తాడా రిలేటివ్ స్పీడ్తో వెళ్తాడా రిలేటివ్ స్పీడ్. వీడు 64 వాడు 40, ఇద్దరు సేమ్ డైరెక్షన్ అంటే 24. ఓకే అంటే ఎంత టైం పడుతుందో చూద్దామా. ఓకే 12తో క్యాన్సిల్ చేస్తే 12 2s, 12 1s, 12 5s, 15/2 అంటే 7.5 hours. ఓకే ఎప్పటి నుంచి 12 o'clock నుంచి 12 o'clock నుంచి 7.5 hours కాబట్టి ఎగ్జాక్ట్లీ టైం 7:30 PM. అంటే ఇది కాదు ఇది కాదు. ఓకే ఈ రెండు ఆప్షన్స్ మ్యాచ్ అవుతున్నాయి. ఎన్ని కిలోమీటర్స్ అనేది చెప్పాలి, అవునా కాదా. అంటే రెండో ట్రైన్ 12 o'clock బయలుదేరి వాడిని మీట్ అయింది కదా, ఎంతసేపు ట్రావెల్ చేసింది 7.5 hours ట్రావెల్ చేసింది. అంటే రెండో ట్రైన్ ఎంత డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేస్తుందో అదే వాడి కలకత్తా నుంచి ఎంత దూరం అనేది చెప్పొచ్చు, అవునా కాదా. ఓకే వాడి స్పీడ్ ఎంత 64, ట్రావెల్ టైం ఎంత 7.5. 7.5 నేను సరదాగా 15/2 రాసుకోవచ్చుగా. అంటే 64 ఇంటూ 15/2, 2 1s 2 32s, 32 15 అంటే ఎంతమ్మా 480 kilometers. అంటే కలకత్తా నుంచి ఎంత దూరం అమ్మా 480 kilometers. అంటే ఏ ఇస్ ద ఆన్సర్. ఓకే లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక పనిని అశోక్ మరియు మోహన్ 12 రోజుల్లో పూర్తి చేస్తారు. ఎవరెవరమ్మా అశోక్ అండ్ మోహన్ 12 days. నెక్స్ట్ వన్ మోహన్ మరియు బినోద్ ఆ పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తారు. మోహన్ అండ్ బినోద్ ఎన్ని రోజులమ్మా 15 days. ఓకే నెక్స్ట్ ఏమంటున్నాడమ్మా అయితే అశోక్ బినోద్ కన్నా రెండింతలు పనిమంతుడు. ఎవరమ్మా అశోక్ బినోద్ కన్నా. అంటే ఇక్కడ నా దృష్టిలో ఒక అశోక్ ఈజ్ ఈక్వల్ టు ఇద్దరు బినోదులు. ఓకే అయితే ఏమంటున్నాడమ్మా అయితే మోహన్ ఎన్ని రోజుల్లో ఆ పని పూర్తి చేయగలడు. ఎవరి గురించి కావాలి మోహన్ గురించి కావాలి.
ఎల్సీఎం కట్టి కూడా చేయొచ్చమ్మా, డైరెక్ట్ ఈసారి ఎల్సీఎం కట్టి చెప్తాను, ఓకేనా? ఎందుకంటే ఇంతకుముందు ఇదే మోడల్ నేను ఎల్సీఎం కట్టకుండా M1D1 M2D2 చెప్పాను కాబట్టి ఈసారి ఎల్సీఎం కట్టి చెప్తాను. 12/15 అంటే 60, అంటే టోటల్ వర్క్ ఈజ్ 60 యూనిట్స్. 1 డేకి 60/12 అంటే 5 యూనిట్స్, 60/15 అంటే 4 యూనిట్స్, అవునా? ఇప్పుడు ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తానంటే 2Bస్ని నేను విడదీస్తానమ్మా, ఓకే? 2Bస్ని B+B రాస్తా, అంటే ఇక్కడ కూడా MB ఉన్నాడు, ఇక్కడ కూడా MB ఉన్నాడు. MB ఎన్ని యూనిట్స్ చేస్తారు? 4 యూనిట్స్. M+B 4 యూనిట్స్, వాడికి B మళ్ళీ కలిపితే 5 యూనిట్స్, అంటే B ఎన్ని యూనిట్స్ చేస్తాడు? 1 యూనిట్ చేస్తాడు. దాన్ని మైండ్లో పెట్టుకో. నీకు ఎవరి గురించి కావాలి? మోహన్ గురించి కావాలి, ఓకే అమ్మా? వినోద్ ఎన్ని యూనిట్స్ చేస్తాడమ్మా? 1 యూనిట్. మోహన్ వినోద్ కలిస్తే 4 యూనిట్, అంటే మోహన్ ఎన్ని యూనిట్స్ చేస్తాడు? 3 యూనిట్స్. అయిపోయింది. మోహన్ పర్ డే 3 యూనిట్స్ చేస్తాడు. ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి. చేయాల్సిన వరకు 60, మోహన్ ఎన్ని రోజులు చేస్తాడని రాస్తాడమ్మా. బై పర్ డే చేసేది ఎంతమ్మా? 3. 60/3 అంటే ఎంత? 20 డేస్. అంటే విచ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్? B is the answer. What's the answer? B. 20 days. Let's see the next question. 12 men completed work in 18 days. 6 days after they had started working. 6 days after they had started working, 4 men joined them. How many more days will all of them take to complete the remaining work? Simple. Okay. To complete the remaining మొత్తం అవసరం నాకు, ఓకేనా? ఒక మెన్ రోజుకి 1 యూనిట్ చేస్తాడు అనుకుందాం అమ్మా. అంటే 12 men ఉన్నారు కాబట్టి రోజుకి 12 యూనిట్స్ జరుగుతాయి. అలాంటిది ఎన్ని రోజులు వర్క్ అవుతుందమ్మా? 18 డేస్. అంటే కెన్ ఐ సే దిస్ ఇస్ ద టోటల్ వర్క్. 18 అంటే ఎంతమ్మా? 216 యూనిట్స్. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది? 6 days ఆఫ్టర్ దే హ్యాడ్ స్టార్టెడ్ ద వర్క్, అంటే 6 days పాటు వాళ్ళు పనిచేశారు, అవునా కాదా అమ్మా? ఇది కూడా M1D1 M2D2 చేస్తే ఇంకా ఈజీగా ఉంటుంది. బట్ ఇలాంటి మోడల్ గతంలో చెప్పాను కాబట్టి ఇప్పుడు ఇలా చెప్తున్నాను, ఓకేనా? 6 days పాటు పనిచేశారు. ఎంతమంది? 12 members. అంటే రోజుకి 1 యూనిట్ అంటున్నాం కాబట్టి 12 members 12 యూనిట్స్. అలాంటి 6 days అంటే 72 యూనిట్స్ చేసేసారు. అంటే ఇంకా చేయడానికి ఎంత ఉన్నాయమ్మా? 6 - 2 4 అండ్ దిస్ ఇస్ 14, అంటే 144 యూనిట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది? 4 men జాయిన్ అయ్యారు. అంటే ఇంతకుముందు 12 ఉండేవాళ్ళు, ఇప్పుడు 16 men అయ్యారు, అవునా కాదా? మెన్ రోజుకి 1 యూనిట్ కాబట్టి 16 men 16 యూనిట్స్. అంటే ఇది చేయడానికి పర్ డే 16 యూనిట్స్ కాబట్టి 144/16 అంటే 9 days. వాడింది కూడా రిమైనింగ్ కాబట్టి హ్యాపీగా ఆన్సర్ అండి అమ్మా. D is the answer. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. మూడవ సంఖ్యలో మొదటి సంఖ్య రెండవ సంఖ్యకు రెట్టింపు. అవుట్ ఆఫ్ 3 numbers given, 3 given numbers, the first number is twice the second and thrice the third. ఇక్కడ ఫస్ట్ నెంబర్ ఏ అనుకుందాం, సెకండ్ నెంబర్ బి అనుకుందాం, థర్డ్ నెంబర్ సి అనుకుందాం. వాడేమన్నా ఫస్ట్ నెంబర్ ఈజ్ ట్వైస్ ద సెకండ్ అండ్ థ్రైస్ ద థర్డ్. అంటే నేను క్వశ్చన్ ఫస్ట్ నెంబర్ని 1 అనుకుంటా రేషియో. ఇప్పుడు సెకండ్ నెంబర్ కన్నా ఫస్ట్ నెంబర్ అంతా ట్వైస్, అంటే ఫస్ట్ నెంబర్లో సెకండ్ నెంబర్ హాఫ్, అంటే 1/2. నెక్స్ట్ ఫస్ట్ నెంబర్ ఏం చెప్పాడమ్మా? థ్రైస్ ద థర్డ్, అంటే మూడో దానికి 3 రెట్లు, అంటే ఒకటో దాంట్లో మూడోది ఎంత? 1/3. ఇలా నచ్చలేదు కానీ ఒక పని చేద్దాం. 3కి 2కి ఎల్సిఎం ఎంత? 6, అంటే ఫస్ట్ నెంబర్ని 6 అనుకుందాం. అప్పుడు అంటే 6తో మల్టిప్లై చేయాలి, ఇది కూడా 6తో చేయాలిగా. 6/2 అంటే 3, 6/3 అంటే 2. ఓకే, ఇది మన 3 నెంబర్లు. నెక్స్ట్ ఏమడమ్మా? సో యావరేజ్ ఆఫ్ ద 3 numbers ఈజ్ 154. 3 numbers యావరేజ్ 154 అంటే టోటల్ ఎంత? 154 ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 3, అంటే 154 3 అంటే ఎంతమ్మా? 462. ఎంతమ్మా? 462. ఇదేంటి? టోటల్ కదా, అంటే 6 parts + 3 parts, 9 parts + 2 parts, 11 parts is equals to 462. ఓకే, అంటే 11తో క్యాన్సిల్ చేస్తే 11 4s 11 2s, అంటే 42 is 1 part. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఫస్ట్ అండ్ ద థర్డ్? ఫస్ట్కి థర్డ్ కంటే 6కి 2కి డిఫరెన్స్, అంటే ఆన్సర్ ఇస్ హౌ మెనీ పార్ట్స్? 4 parts, అంటే 4 × 42 అంటే 168 is the answer. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? D is the answer. రైట్. సో ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక క్రికెట్ ఆటగాడు 40 innings సగటు 50 పరుగులు. 40 innings యావరేజ్ ఎంతమ్మా? 50 runs. దిస్ ఇస్ ద యావరేజ్. దోస్ ఆర్ ద నెంబర్ ఆఫ్ ఇన్నింగ్స్ ఆర్ మ్యాచెస్. ఓకే, అతని అత్యధిక స్కోరు అతని అత్యల్ప స్కోరు కన్నా 172 పరుగులు అధికం, అంటే హైయెస్ట్ మైనస్ లోయెస్ట్ ఇజ్ కూడా ఎంతమ్మా? 172. అయితే ఆ అత్యధిక మరియు అత్యల్ప స్కోర్లను మినహాయించగా, అంటే వాళ్ళిద్దరిని తీసేస్తే, ఓకే, మిగిలిన 38 innings సగటు 48 పరుగులు. అంటే ఈ 40లో 38 innings యావరేజ్ ఎంతమ్మా? 48. ఓకే, అయితే అతను సాధించిన అత్యధిక స్కోరు ఎంత? ఏమవుతున్నాడమ్మా? హైయెస్ట్ స్కోర్ ఎంత? ఓకే, గుడ్. సో ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, సార్ ఇప్పుడు మొత్తం
40 మ్యాచెస్కి 50 యావరేజ్, అవునా? నేను అలా అనుకుంటాను, ఒక ఫాదర్కి 40 మంది కొడుకులు ఉన్నారు, ఆయన ఊరు వెళ్తూ ఓకే, ఒక్కొక్కడికి ఆయన యావరేజ్ 50 రూపాయలు ఇచ్చాడు, ఒకటి ఎక్కువ ఖర్చు పెడితే మిగిలిన వాళ్ళు తక్కువ ఖర్చు పెట్టాలి, ఒకటి తక్కువ ఖర్చు పెడితే మిగిలిన వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టాలి, ఆ కాన్సెప్ట్తో చేస్తా. సో మా 38 మంది యావరేజ్ 48 అయినప్పుడు ఇంకా ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు గురించి ఆలోచిస్తే నాన్న ఇచ్చింది 50 రూపాయలు, వాళ్ళ అన్నయ్యలు 2 రూపాయలు తక్కువ ఖర్చు పెట్టారు, అంటే వీళ్ళు 2 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టుకోవచ్చు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 38 మంది ఉన్నారు. ఏం జరిగినా అందరూ కలిసి పంచుకోవాలి, అందరూ అంటే ఇంకెవరు మిగిలారు? ఇద్దరే ఉన్నారు. సో అంటే 50 + 38 అంటే వీళ్ళ యావరేజ్ అంతా 98. యావరేజ్ 98 అంటే టోటల్ ఎంత? H+L 98 × 2. 98 2 అంటే ఎంతమ్మా? 196. ఇప్పుడు నేను అడిగాడు అత్యధిక స్కోర్ ఎంత అని అడిగాడు, అవునా కాదా? ఓకే, రెండింటిని యాడ్ చేద్దామా సరదాగా? రెండింటిని యాడ్ చేద్దాం. 172 రన్స్. ఓకే గుడ్. ఓకే గుడ్. ఓకే గుడ్. మా 50 + 38 అంటే 88 అమ్మా. 88 2s అంటే ఎంతమ్మా? 176. ఓకే, 176. ఓకే గుడ్ అమ్మా. ఇంకా ఈజియెస్ట్గా చెప్పాలంటే 176కి 172కి డిఫరెన్స్ ఎంత? 4. 4ని 2 2గా తీసుకుంటే ఓకే L2 అనుకోవచ్చు, వీడు 174 అని చెప్పేసుకోవచ్చు డైరెక్ట్గా. ఎందుకు లేండి సార్ అంత పంచాయతీ అనుకుంటే జస్ట్ యాడ్ బోత్. 2H = యాడ్ చేస్తే ఎంతమ్మా? 348. అంటే హైయెస్ట్ స్కోర్ ఈజ్ కూడా ఎంతమ్మా? 174. ఓకేనా? హైయెస్ట్ ఎంత? 174. అంటే విచ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్? ఏ ఇస్ ద ఆన్సర్. ఓకే మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్, రైట్. సో ద నెక్స్ట్ క్వశ్చన్ 73rd అమ్మా, DI. ఓకే రైట్. చూడమ్మా, సూచన క్రింద ఇచ్చిన గ్రాఫ్ని పరిశీలించి దిగువ ప్రశ్నలకు సమాధానాలు రాయము. There are 2 motorbike manufacturing companies A and B. The sale of motorbikes by these 2 different companies in different years is given in the graph below. కింద ఇచ్చిన గ్రాఫ్ అంటే అక్కడ ఇచ్చిన దాంట్లో ఇచ్చాడంట. ఏమి ఇచ్చాడమ్మా? సేల్స్ ఇచ్చాడు, అది గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే, డిఫరెంట్ కంపెనీస్. ఏమేమి కంపెనీస్ ఉన్నాయో ఇక్కడ? ఏబి. ఏ అంటే బ్లూ, బి అంటే ఏంటమ్మా? రెడ్. ఓకే, ఎంతెంత సేల్ జరిగింది అనేది, అంటే 1000, 2000, 3000 అలా గ్రాఫ్లో వాల్యూస్ ఇచ్చుకుంటూ గ్రాఫ్ తీసుకుంటూ 2011 నుంచి 2015 వరకు ఇచ్చాడు. సో ద ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద టోటల్ సేల్స్ ఆఫ్ కంపెనీ బి ఇన్ 2012 అండ్ దట్ ఆఫ్ కంపెనీ ఏ ఇన్ 2014? అమ్మా ఇది టోటల్ అన్నాడు కదా. వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ద టోటల్ సేల్స్ ఆఫ్ ఓకే బి ఇన్ 2012 అండ్ ఏ ఇన్ 2014? ముందు ఒకసారి వాల్యూస్ రాసుకుందామా. బి అంటే రెడ్, 2012 అంటే ఇది. 12లో బి ఎంతమ్మా వాల్యూ? 2000. అమ్మా ఇక్కడ 4 లైన్స్ ఉన్నాయి చూసారా మీరు అబ్జర్వ్ చేస్తే. సో 1 2 3 4, కానీ గ్యాప్ మాత్రం 1000 ఉంది, అంటే ఈచ్ లైన్ ఇస్ 250 నాట్ 200. ఈచ్ లైన్ ఎంతమ్మా? 250. ఓకే, అండ్ వీడు ఎక్కడ చూడమ్మా, ఇది 2000 అయితే 2000 కన్నా 2 లైన్లు పైన ఉన్నాడు, అంటే 2 లైన్లు అంటే 500 అవునా కాదా? అంటే 2000 కన్నా 5000 ఎక్కువగా, 500 ఎక్కువగా 2500. ఎవరు? బి ఇన్ 2012. నెక్స్ట్ ఎవరు కావాలమ్మా? ఏ ఇన్ 2014. 2014 అంటే ఇది. ఏ అంటే బ్లూ. ఓకే, అంటే ఇక్కడేగా ఉంది, ఎక్కడమ్మా? ఎగ్జాక్ట్గా 4000 మీద ఉన్నాడు. ఓకే 4000. మా గ్రాఫ్ మీకు ఇచ్చిన దాంట్లో క్లియర్గా కనబడుతుంది, చూసుకోండి. ఓకేనా? సో 2014లో ఏ ఎంతమ్మా? ఏ అంటే బ్లూ లైన్ కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ ఆన్ 4000, రైట్. ఓకే, సో అంటే ఈ రెండు కలితే ఎంతమ్మా? 6500. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏమన్నాడమ్మా? టు ద సేల్స్ ఆఫ్ కంపెనీ ఏ ఇన్ 2011, ఏ ఇన్ 2011 and that of B in 2015. A in 2011, A అంటే బ్లూ, 2011 అంటే ఎంతమ్మా? 2000 ప్లస్ ఇంకోటి ఎవడమ్మా? B in 2015. 2015 B అంటే ఎవరమ్మా? రెడ్. ఓకే, ఇక్కడేగా ఉంది, ఎక్కడ ఉందమ్మా? ఎగ్జాక్ట్గా 4000 మీద ఉంది, అవునా? రైట్, 4000 అంటే టోటల్ ఎంత? 6000. ఇప్పుడు వాడు ఏమడిగాడమ్మా? వీళ్ళిద్దరికి రేషియో అడిగాడు, అవునా? 6500 by 6000. 0000 క్యాన్సిల్ చేస్తే 5తో క్యాన్సిల్ చేస్తే ఎంతమ్మా? 13/12. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? ఏ ఈజ్ ద ఆన్సర్. వాట్స్ ద ఆన్సర్? ఏ. సో ద నెక్స్ట్ వన్, డైరెక్షన్ సేమ్ కాబట్టి మళ్ళీ చదవట్లేదమ్మా. నెక్స్ట్ దీనిలో రండమ్మా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద సేల్స్ ఆఫ్ కంపెనీ ఏ ఇన్ 2016 అండ్ దట్ ఆఫ్ కంపెనీ బి ఇన్ 2016? ఓకే అమ్మా, 2016లో ఏకి బికి సేల్స్లో డిఫరెన్స్ కావాలంట. గ్రాఫ్ చూస్తే 2015 వరకే ఇచ్చాడు, కానీ క్వశ్చన్ ఏమో 2016 అన్నాడు, అంటే ఏదో రిలేషన్ ఇచ్చి ఉంటాడు చూడండి ఎక్కడో ఒక దాంతో. Okay, if the sales of company A and B increased by 20%, 10% respectively in 2016 as compared to 2015. అంటే 2015 నుంచి 2016కి ఏ బికి ఎంత పెరిగాయమ్మా? ఏకేమో 20%, బికేమో 10% సేల్స్ పెరిగాయి.
అంటే ఒకసారి ఏకి బికి 2015 రాసుకుందాం ముందు, అతను 2016 రాసుకుందాం. ఓకే, ఏ అంటే బ్లూ, 2015 అంటే ఇది. ఓకే, ఎక్కడున్నాడమ్మ వాడు 5000 దగ్గర ఉన్నాడు. ఎక్కడున్నాడమ్మ వాడు 5000. రైట్ అమ్మ. నెక్స్ట్ ఓకే, బి ఎక్కడున్నాడమ్మ మనకి ఎగ్జాక్ట్గా 4000 మీద ఉన్నాడు. ఓకే, ఎక్కడమ్మా బి ఎగ్జాక్ట్గా 4000. ఓకే గుడ్. 2016 వెళ్ళేసరికి వీడు 20% పెరగాలి. ఏ అనేవాడు 10% అంటే 500, 20% అంటే 1000 పెరిగితే 6000. బి అనేవాడు ఎంత పెరగాలమ్మా 10% పెరగాలి. 10% అంటే 400 పెరిగితే 4400. ఓకే, ఇప్పుడు నీకే కావాలమ్మా డిఫరెన్స్ బిట్వీన్ ద సేల్స్ కావాలి. అవునా, అంటే 6000కి 4400కి డిఫరెన్స్ ఎంతమ్మా 1600. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సో బి ఈజ్ ద ఆన్సర్. వాట్స్ ద ఆన్సర్? బి. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. The total sales of both companies in 2015 is what percentage more than total sales of both the companies in 2011? మరి 2015లో బోత్ కంపెనీస్కి సేల్స్ ఎంతమ్మా 5000, 4000 అంటే 9000. ఓకే, 2011లో బోత్ ద కంపెనీస్, 2011 అంటే ఇదేగా 1000, 2000 అంటే 3000. ఎంత మోరు 6000. వాడు మోర్ పర్సెంటేజ్ అడిగాడు. ఎవరితో కంపేర్ చేయమన్నాడు? దాన్ 2011. 2011 అంటే ఇదేగా 3000. అంటే ఎంత పర్సెంటేజ్ అమ్మా 200%. ఇఫ్ యూ క్యాలిక్యులేట్ ఇట్, హౌ మచ్ ఇట్ ఈస్ 200%. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? సి ఈస్ ద ఆన్సర్. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ మరియు బిలు ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ సేల్స్ ఆఫ్ కంపెనీ ఏ ఇన్ 2012 to 2014 and that of company B from 2013 to 2015. ఓకే, మా టోటల్ సేల్స్ అడుగుతున్నాడమ్మా. ఏకి ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు అమ్మా 12 నుంచి 14 వరకు. ఓకే, రాసుకున్న వాల్యూ స్టార్ట్ చేద్దామా. 12. ఏ అంటే ఎవరమ్మా బ్లూ ఎంతమ్మా 3250 ప్లస్ 2013 ఎంతమ్మా ఇట్ ఈస్ 4500 అండ్ 2012 to 14. ఓకే, అంటే 12 రాశాను, 13 రాశాను, ఇంకా 14 రాస్తే అయిపోద్ది. అమ్మ వాడు ఏమడిగాడమ్మా డిఫరెన్స్ ఏగా. ఓ పని చేయండి, ఇలా ఇండివిజువల్ వాల్యూస్ కనుక్కొని రాస్తే టైం వేస్ట్. డైరెక్ట్ డిఫరెన్సెస్ రాయండి. 12, 13, 14లో జనరల్గా ఏ గడ ఎక్కువ ఉన్నాడు కాబట్టి ఏ ఎక్కువ ఉన్నప్పుడల్లా ప్లస్ రాయండి, బి ఎక్కువ ఉన్నప్పుడల్లా మైనస్ రాసేయండి. ఓకేనా, రైట్. చూడమ్మా ఇక్కడ ఒక లైన్ అంటే ఇందాక చెప్పా 250 కాబట్టి వాల్యూస్ చూడకుండా లైన్స్ డిఫరెన్స్ చూడండి. ఇక్కడ నుంచి 1, 2, 3, 4 అంటే 4 250 అంటే 1000 డిఫరెన్స్. ఏ ఎక్కువ ఉంటే ప్లస్ అన్నాను కాబట్టి ఏ ఎక్కువ ఉన్నాడు కాబట్టి ప్లస్ రాసా. ఇక్కడ చూస్తే 1, 2, 3, 4, 5, 6 లైన్ల డిఫరెన్స్. 6 × 250 అంటే 1500. ఏ ఎక్కువ ఉన్నాడు కాబట్టి ప్లస్ రాసా. ఇక్కడ బి ఎక్కువ ఉన్నాడు కాబట్టి మైనస్ రాస్తున్నా. ఎన్ని లైన్ల గ్యాప్ ఉందమ్మా 1, 2 లైన్లు అంటే 500. ఓకే, అంటే టోటల్ డిఫరెన్స్ ఎంతమ్మా 2000 ఇస్ ద టోటల్ డిఫరెన్స్. అంటే ఎన్నో ఆప్షన్? ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ సేల్స్ ఆఫ్ కంపెనీ ఏ ఫ్రమ్ 2012 to 14 అండ్ దట్ ఆఫ్ కంపెనీ బి ఫ్రమ్ 2000. అమ్మా బీకి 2013, 15 అడిగాడమ్మా. ఇయర్స్ మారే. సో ఇయర్స్ మారే కాబట్టి దిస్ డజంట్ వర్క్స్. ఇయర్స్ సేమ్ అయితే ఇట్ వర్క్స్. అవునా కాదా? రైట్. చూడమ్మా మళ్ళీ చూద్దాం. ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద టోటల్ సేల్స్ ఆఫ్ కంపెనీ ఏ ఫ్రమ్ 2012 to 14 అండ్ దట్ ఆఫ్ బి ఫ్రమ్ 13 to 15. మా ఏకి ఎప్పుడెప్పుడు కావాలమ్మా 12 to 14. అంటే 2012లో ఎంత 3000 పైన ఎంతదమ్మా 12లో 3000 పైన 2 లైన్స్ అంటే 3500 ప్లస్ 13లో ఎంతదమ్మా 4000 పైన 2 లైన్స్ అంటే 4500. ఓకే, 14లో ఓకే 4000 ఎగ్జాక్ట్గా ఉంది. అవునా, 14 ఎంతమ్మా ఎగ్జాక్ట్గా 4000. ఓకే, అంటే టోటల్ ఎంతమ్మా 8000 ప్లస్ 4000 అంటే 12000. బీకి ఏ ఇయర్స్ కావాలి 2013 to 15 కావాలి. అవునా, ఓకే 13 to 15 అంటే 13 చూడమ్మా బి ఎంత. సో 3000 కన్నా ఒక ఎగ్జాక్ట్ 3000 మీద ఉంది. అవునా, 13లో ఎగ్జాక్ట్లీ 3000. ఓకే, నెక్స్ట్ 4000 14లో ఎంత చూడమ్మా, మీ గ్రాఫ్ మీ దగ్గర ఉంటుంది కాబట్టి చూసుకోండి అమ్మా. ఓకే 14 బి. ఓకే 4500. 15లో చెప్పడమ్మా బి ఎంత ఉందో. ఇట్స్ ఎగ్జాక్ట్లీ ఆన్ 4000. ఓకే, డిఫరెన్స్ అంటే చూడండి ఇది సేమ్, ఇది సేమ్, డిఫరెన్స్ లేదు. అంటే ఇక్కడ డిఫరెన్స్ అంటే ఎంతమ్మా డిఫరెన్స్ 500 ఇస్ ద డిఫరెన్స్ డైరెక్ట్లీ. సో విచ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్? బి ఇస్ ద ఆన్సర్. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. If the sales of company A increased by 33.33% అంటే 1/3 in 2011 over the sales in 2010. ఒకసారి జాగ్రత్త అబ్జర్వ్ చేద్దాం. ఏ సేల్స్ 2010లో ఉన్నదానికన్నా 11కి 1/3 పెరిగింది. అదే కూడా చెప్పింది. ఇక్కడ 2011 ఇచ్చారు కానీ 2010 ఇవ్వాల. అంటే ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిందమ్మా
2010లో 3 పార్ట్స్ ఉంటే 11కి 1 పార్ట్ పెరిగిందంటే 4 పార్ట్స్ అయింది, అవునా కాదా? మా ఏ గురించి మాట్లాడుతున్నామ్మా. 2011లో మనం అనుకున్నాం 4 పార్ట్స్, కానీ సేల్ ఎంత? 2000. అంటే ఇక్కడ నుంచి 2010లో ఎంత దాని సేల్? 3 పార్ట్స్, అది కూడా కనుక్కోవచ్చుగా, అవునా కదా? 4 పార్ట్స్ 2000 అంటే 3 పార్ట్స్ ఎంత? 1500. ఓకే, ఇది ఏ గురించి. నెక్స్ట్ అనడమా, దెన్ ఫైండ్ ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద సేల్స్ ఆఫ్ కంపెనీ ఏ ఇన్ 2015 విత్ రెస్పెక్ట్ టు ద సేల్స్ ఇన్ 2010. 2010లో సేల్స్ ఎంత? 1500. 2015లో దాని సేల్ ఎంత? ఏ అంటే బ్లూ అంటే ఎక్కడ ఉందమ్మా? 5000 మీద ఉంది, అవునా కాదు? చూడండి 2015లో ఎక్కడ ఉందమ్మా? అది 5000 మీద ఉంది, అవునా? ఓకే, అంటే 1500 నుంచి 5000కి పెరిగింది. వాడు పెరుగుదల ఎంత అని అడగట్లా, పర్సంటేజ్ ఇంక్రీజ్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఇంక్రీజ్ బై ఇనిషియల్ ఇంటూ 100. ఎంత ఇంక్రీజ్ అయిందమ్మా? ఇంక్రీజ్ ఇస్ 3500 బై ఇనిషియల్ ఇస్ 1500 ఇంటూ 100. 0000 క్యాన్సిల్, 5 3s 5 7s. సో 7/3 అంటే 233 1/3% ఆర్ 700/3. సో 700/3 ఉంది కాబట్టి ఎగ్జాక్ట్గా సో ఆన్సర్ ఇస్ ఏ అని చెప్పేయచ్చు. ఓకేనా? ఇది చేయాల్సిన పద్ధతి ఈ డిఐకి. రైట్, నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. రమేష్ తన నెలసరి వేతనంలో 20% పొదుపు చేశాను. ఓకే, పండుగ చేసుకోమను. అయితే నెలసరి వ్యయంలో 25% వరకు వస్తువులపై ఖర్చు పెట్టను, వస్త్రములపై. ఓకే, అయితే వస్త్రములను మినహాయించి మిగిలిన వ్యయమును 3600గా అతని పొదుపు 3600 కాగా అతని పొదుపును కనుగొనము. సో మనం ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే వాడి జీతం 100% అనుకుంటే 20% ఆదా చేశాడు, అవునా? ఇది పొదుపు అంటే సేవింగ్స్. అంటే 80%గా వాడు ఖర్చు పెట్టింది. ఈ ఖర్చులో క్లోత్స్ అంటే బట్టలకి ఎంత ఖర్చు పెట్టాడమ్మా? వస్త్రాలకి 25%, అంటే ఇంకెంత ఉంది? 55%. వాడేమన్నాడమ్మా? వస్త్రములను మినహాయించి మిగిలిన వ్యయము అంటే ఖర్చు, అంటే మిగిలిన వ్యయం అంటే ఇదేగా, అదేంటమ్మా 3600, అంటే దిస్ ఇస్ ఈక్వల్ టు ఎంతమ్మా? 3600. అయితే వాడు ఏమంటాడమ్మా? అతని పొదుపు మొత్తంను కనుగొనము. పొదుపు అంటే ఎంత పర్సంటేజ్? 20% ఎంత, అవునా కాదా? సో క్రాస్ మల్టిప్లై సింప్లిఫై చేసేయచ్చు కదా. ఓకే, రైట్, చూడమ్మా. Ramesh has 20% savings with him from his monthly salary. If expenditure on clothing is 25% of overall expenditure. ఓకే అమ్మా, ఒక చిన్న కరెక్షన్ చేసుకుందాం అమ్మా, ఒక చిన్న కరెక్షన్. ఓకే, చూడండి ఒకసారి ఏమన్నాడు? అతని అయితే నెలసరి వ్యయంలో 25% నన్ను వస్త్రాలపై ఖర్చు పెట్టాడు. దేంట్లో? టోటల్ ఇన్కంలో కాదు, వ్యయంలో. వ్యయం ఎంత వాడిది? ఖర్చు 80%గా. దీంట్లో 25%, అంటే వాడు ఎంత ఖర్చు పెట్టాడమ్మా వస్త్రాలకి? 25% అంటే 1/4గా. 1/4 ఆఫ్ 80% అంటే ఎంత ఖర్చు పెట్టాడమ్మా? 20% ఖర్చు పెట్టాడు, అవునా కాదా? అంటే వాడు 80%లో ఖర్చులో 20% వస్త్రాలకు ఖర్చు పెడితే బట్టలకి క్లాత్స్కి 60% వాడు అదర్ వ్యయం, అవునా? ఇదంతా చెప్పాడమ్మా 3600. అయితే నేను ఏమంటున్నాడమ్మా? పొదుపు అంటే పొదుపు ఎంత? 20% ఇస్ ఈక్వల్ టు హౌ మచ్? ఇది బై 3 కదా, అంటే ఇది కూడా బై 3. 3600/3 అంటే ఎంతమ్మా? 1200. అంటే ఎన్నో ఆప్షన్? సో డి ఈజ్ ద ఆన్సర్. వాట్స్ ద ఆన్సర్? డి. రైట్, నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ యొక్క వేతనం బి కన్నా 150% అధికం మరియు సి వేతనం కన్నా 120% అధికం. అయితే ఏబిసిల మొత్తం వేతనం 86,000 రూపాయలు కాగా ఏమవుతుందమ్మా? ఎవరు వేతనం అవుతుందమ్మా? సి యొక్క వేతనం ఎంత? ఓకే, సో అమ్మా ఇక్కడ సి మిస్ అయింది, ఇంగ్లీష్లో చూసుకోండి. ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ 150% ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ బి. ఓకే అమ్మా, 150% అంతేనమ్మా, అధికం కాదు. 150% ఆఫ్ బి అండ్ ద ఇన్కమ్ ఆఫ్ సి ఈజ్ 120% ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఏ. ఏ కన్నా 120% అధికం లేదమ్మా. ఓకే, నెక్స్ట్ ఏమంటాడమ్మా? ఇఫ్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఏ, బి అండ్ సి టుగెదర్ ఈజ్ 86,000. అంటే ఇప్పుడు నేను చూడమ్మా, ఏ యొక్క ఇన్కమ్ 100% అనుకున్నాను అనుకోమ్మా. ఇన్కమ్ ఆఫ్ బి ఎంత ఇచ్చారు చెప్పండి? ద ఇన్కమ్ ఆఫ్ ఏ ఈజ్ 150% ఆఫ్ ద ఇన్కమ్ ఆఫ్ బి. ఓకే, రివర్స్. ఓకే, అంటే మనం బిని 100 అనుకుందాం. ఓకే, అప్పుడు ఏ ఇన్కమ్ ఎంత అవుతుంది? 100% అనుకుంటే 150%, అవునా కాదా? ఇప్పుడు ఇన్కమ్ ఆఫ్ సి ఎంత అవుతుంది? అండ్ ద ఇన్కమ్ ఆఫ్ సి ఈజ్ 120% ఆఫ్ ఇన్కమ్ ఆఫ్ ఏ. అంటే దీంట్లో 120%, 10% అంటే 50, అంటే 100% అంటే 150, 20% అంటే 30, అంటే మొత్తం ఎంతమ్మా? 180%. వాడు ఏమిటి కట్టించాడమ్మా? ఏబిసి టుగెదర్ ఇన్కమ్ ఎంత? 86,000. టుగెదర్ అంటే మొత్తం యాడ్ చేయాలిగా. 180 + 150 330 + 100 అంటే 430% ఇస్ ఈక్వల్స్ టు ఎంతనమ్మా? 8,600. సారీ 86,000.
వాట్ ఈస్ సీస్ ఇన్కమ్? సి ఇన్కమ్ ఎంత పర్సెంటేజ్? 180% ఈజ్ హౌ మచ్? మా సింపుల్గా క్యాలిక్యులేషన్ ఇలా చేసేద్దాం చూడండి. మా 430కి ఇది డబల్ కదా, పక్కన రెండులో ఉండి అంటే ఇంటూ 200, అంటే ఇది కూడా ఇంటూ 200, 182 ఆర్ 360, పక్కన 00 అంటే 36,000. అంటే విచ్ ఆప్షన్ ఇస్ ఆన్సర్? డి ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక బత్తాయి వ్యాపారస్తుడు కొన్ని బత్తాయిలను కొంత ధరకు అమ్ముట వలన 20% లాభం పొందను. ఓకే, అయితే ఒక బత్తాయిని 1.2 రూపాయల అధిక ధరకు అమ్మిన అతనికి 40% లాభం వచ్చి ఉండను. అయితే బత్తాయి యొక్క అసలు అమ్మకపు ధరను కనుగొనండి. చాలా సింపుల్ అమ్మా. ఇప్పుడు మన రూల్ ఏంటి? సెల్లింగ్ ప్రైస్ ఎంత పెరిగితే ప్రాఫిట్ అంత పెరుగుతుంది. అదేగా, సెల్లింగ్ ప్రైస్ ఎంత పెరిగింది? 1.2 రూపీ పెరిగింది. ఓకే, ప్రాఫిట్ ఏమైంది? 40% వచ్చింది. ఇంతకుముందు లాభం ఎంత? 20. అంటే ఎంత పెరిగింది? 20%. ప్రాఫిట్ ఎప్పుడు దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? కాస్ట్ ప్రైస్ మీద. అంటే పెరిగింది ఎంతమ్మా? 20% ఆఫ్ సిపి అలియాస్ కాస్ట్ ప్రైస్. ఇది కూడా ఎంతమ్మా? 1.2. నిన్నేవాడు కూడా మా బత్తాయి యొక్క అసలు అమ్మకపు ధరను కనుక్కోవాలి. జాగ్రత్తగా వినాలి, కాస్ట్ ప్రైస్ కాదు, అమ్మకపు ధర. అసలు అమ్మకపు ధర అంటే ఇనీషియల్ది. ఇనీషియల్కి నీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది? 20% ప్రాఫిట్ వచ్చింది. అంటే నువ్వు 100% కొనుక్కొని 20% ప్రాఫిట్గా అమ్మితే 120% అమ్ముతున్నావు. అంటే నీ సెల్లింగ్ ప్రైస్ ఎంతమ్మా? 120% ఆఫ్ సిపి. అవునా? అవునా కాదా? ఇది ఇంటూ 6 కాబట్టి ఇంటూ 6 చేస్తే 1.2 ఇంటూ 6 అంటే ఎంతమ్మా? 7.2 రూపీస్. అంటే ఆన్సర్ ఏంటమ్మా? నన్ ఆఫ్ దిస్ ఇస్ ద ఆన్సర్. వాట్స్ ఆన్సర్? నన్ ఆఫ్ దిస్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. A grocer purchased 2 kg of rice at the rate of 15 per kg. ఓకే, మన 2 kgs కొనుక్కున్నాడమ్మా. ఎంతమ్మా? 15 per kg. అంటే ఎంత పడిందమ్మా? మొత్తం 30 రూపాయలు పడింది 2 kgs కాబట్టి. ఇవి కేజెస్. ఓకే, అండ్ 3 kg ఆఫ్ రైస్ ఎట్ 13 per kg. 3 kg ఎంతమ్మా? 13 per kg. అంటే ఎంత పడిందమ్మా? 39 రూపాయలు. అంటే మొత్తం 69 రూపాయలు పెట్టి కొనుక్కున్నాడు. ఎన్ని కిలోలు? 5 కిలోలు. At what price per kg should he sell the mixture to earn 33.1/3% profit on the cost price? Okay. 5 kg 69 rupees కదా. ఓకే, అంటే ఒక కేజీ ఎంత? 69/5 రూపీస్. ఇది కాస్ట్ ప్రైస్. అవునా? ప్రాఫిట్ ఎంత ఇచ్చాడు? 33.1/3%. అంటే 1/3 ఆఫ్ కాస్ట్ ప్రైస్ 69/5. అంటే 3 1s 3 23/5 రూపీస్. సెల్లింగ్ ప్రైస్ అంటే ఏం చేయాలి? కాస్ట్ ప్రైస్కి ప్రాఫిట్ యాడ్ చేయాలి. అంటే 69/5 ప్లస్ 23/5. అంటే 5 సేమ్గా ఉంది కాబట్టి 69 ప్లస్ 23 డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నాం. ఓకే, 23 ప్లస్ 69 దట్ ఈస్ ఈక్వల్స్ టు 92/5. దట్ ఈస్ ఈక్వల్ టు హౌ మచ్? 18.4 రూపీస్. అంటే ఎన్నో ఆప్షన్ మా? సి ఇస్ ద ఆన్సర్. రైట్. సో ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక వస్తువును 10% నష్టంగా అమ్మబడును. అంటే సిపి 100x అనుకుంటే, ఓకే, ఎస్పి ఎంతమా? 10% లాస్ కాబట్టి 90xకి అమ్మాను. అవునా? ఓకే, ఆ వస్తువును 9 రూపాయల అధిక ధరకు అమ్మిన 12.5% లాభం వచ్చును. లాభం ఎంత వచ్చేదమ్మా? 12.5% ప్రాఫిట్ వచ్చేది. అవునా కాదా? ఓకే, 12.5% అంటే 1/8. అంటే ఇప్పుడు 90xకి నేను అమ్మేశాను. అవునా కాదా? ఇందులో ప్రాబ్లం ఉంది. 12.5 అంటే 1/8 ఫ్రాక్షన్ ఉంది. ఓ పని చేయి, అయితే ఇలా చేయకు. ఓకే అమ్మా, 10% అన్నాడు కాబట్టి 10/100 అంటే 1/10. నెక్స్ట్ 12.5% అన్నాడు కాబట్టి 12.5% అంటే ఎంతమ్మా? 1/8. అంటే డినామినేటర్స్ ఎంతమ్మా? ఇక్కడ 10, ఇక్కడ 8 కాబట్టి కాస్ట్ ప్రైస్ని 80x అనుకో. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ కనుక్కో. నువ్వు 10% ప్రాఫిట్గా అమ్మావా, లాస్కి అమ్మావా? లాస్. లాస్ అంటే 10% 8x తీసేస్తే 72xకి అమ్మావు. అవునా కాదా? ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? 9 రూపాయలు అధిక ధరకు అమ్మితే 12.5% లాభం వచ్చింది. అంటే ఇప్పుడు నీ కొత్త సెల్లింగ్ ప్రైస్ గురించి మాట్లాడుతున్నాను. ఎస్పీ న్యూ అంటే ఎస్పీ డాష్ అన్నాం. ఓకేనా? ఇస్ ఈక్వల్స్ టు 12.5% అంటే 1/8గా. అంటే 1/8 ఆఫ్ 80 అంటే ఎంతమ్మా? 10x లాభం. అంటే 80x కొన్నావు, 10xకి ప్రాఫిట్ వచ్చింది. అంటే మొత్తం ఎంతమ్మా? 90xకి అమ్మావు. అంటే ఇప్పుడు చెప్పు, నీ సెల్లింగ్ ప్రైస్ ఎంత పెరగాలి? 18x పెరగాలి. కానీ వాడు ఏం చెప్పాడు? నీ సెల్లింగ్ ప్రైస్ ఎంత పెరిగిందని చెప్పాడు? 9 రూపీస్ పెరిగిందని చెప్పాడు. అంటే 18x ఈజ్ ఈక్వల్ టు 9 రూపీస్. అయితే ఆ వస్తువు యొక్క కొన్న ధర ఎంత? నీకేం కావాలి? కాస్ట్ ప్రైస్. మా కాస్ట్ ప్రైస్ అంటే ఎంత x? 80x. అమ్మా ఇప్పుడు ఇక్కడ నుంచి 18కి 9కి లింక్ ఏంటి? /2. అంటే 80/2 అంటే ఎంతమ్మా? 40. సో ఎన్ని ఆప్షన్ అమ్మా? ఏ ఈజ్ ద ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. క్యూబ్ రూట్ ఆఫ్ 1728 అంటే 12 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 784 అంటే 28 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1296 అంటే 36
ఇజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ ప్లస్ క్యూబ్ రూట్ ఆఫ్ 512 అంటే 8. ఓకేనా, సింపుల్ చేయండి. క్వశ్చన్ మార్క్ ఎంత వస్తుంది డైరెక్ట్గా 28 + 12 40 + 3 43. ఐడి టు లాక్ వస్తే మైనస్ అంటే 35. అంటే క్వశ్చన్ మార్క్ ఇజ్ ఈక్వల్ హౌ మచ్? ఓకే 12 ప్లస్ ఓకే 28 40. ఓకే మనం చిన్న తప్పు చేసాం కదా. చూడమ్మా 12 + 28 అంటే 40 40 + 36 అంటే 76. 8 లాక్ వస్తే -8. 76 - 8 ఎంతమ్మా? క్వశ్చన్ మార్క్ ఇజ్ ఈక్వల్స్ టు 68. అంటే ఎన్నో ఆప్షన్ అమ్మా? బి ఇస్ ద ఆన్సర్. రైట్, సీ ద నెక్స్ట్ క్వశ్చన్. రైట్, గుడ్. సో దిగువ ప్రకటనలు ఇవ్వబడినవి ప్రకటన 1 మరియు ప్రకటన 2 అయితే ప్రకటనలు చదివి ఆ రెండు ప్రకటనల మధ్య సంబంధాన్ని తెలుపుము. 60 men కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 45 days. ఇది వాడు ఇచ్చేసాడమ్మ డేటా. 60 men ఎన్రోల్ చేస్తాడు మాకు వర్క్ని 45 days చేస్తాడు. నెక్స్ట్ ఇప్పుడు క్వాంటిటీ 1, నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ బై 40 men టు డూ 40% ఆఫ్ ద వర్క్. మా ఇది క్వాంటిటీ 1 కదా, అంటే M1D1/W1 వేసేద్దాం సరిపోతుంది. ఇక్కడ 60 men 45 days అంటే 60 × 45 బై టోటల్ వర్క్ కాబట్టి 100%. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఈసారి నెంబర్ ఆఫ్ డేస్ డి కావాలి. 40 men 40% ఆఫ్ ద వర్క్ అంటే 40 men × డి నీకు కావాలి. ఎంత పర్సెంట్ మా వర్క్? 40% ఆఫ్ ద వర్క్ కావాలి. అవునా కాదా? ఓకే, మా 40 క్యాన్సిల్ అయిపోతే 0 0 5 9s 5 2s 2 1s 2 3s అంటే ఎన్ని డేస్ కావాలమ్మా? 27 days. అంటే క్వాంటిటీ 1 ఈజ్ హౌ మచ్? 27. నెక్స్ట్ పాయింట్, 40 మంది పురుషులు 40% పని పూర్తి చేయడానికి పట్టు సమయం. ఓకే, మళ్ళీ సేమ్ చేద్దాం. M1D1 = M2D2. ఓకేనా? ఓకే ఓకే క్వాంటిటీ 2 అది అయిపోయింది కదా. ఓకే, క్వాంటిటీ 2, టైం టేకెన్ బై 100 men టు డూ ద సేమ్ వర్క్. 100 men అయితే ఎన్ని రోజులు చేస్తారు? అంటే M1D1 = M2D2 వేద్దామమ్మా. 60 menకి ఎన్ని రోజులు పడుతుంది? 45 days. 100 menకి ఎన్ని రోజులు పడుతుంది? అంటే డి కావాలి. అవునా? 0 0 క్యాన్సిల్, 2 3s 2 5s 5 1s 5 9s అంటే 9 3s 27. అంటే ఎన్ని రోజులు పడుతుందమ్మా? 27 days పడుతుంది. క్వాంటిటీ 1 27, క్వాంటిటీ 2 కూడా 27. అంటే రిలేషన్ ఏంటి? క్వాంటిటీ 1 ఇజ్ ఈక్వల్స్ టు క్వాంటిటీ 2. ఓకేనా? ఇది మనం చేయాల్సిన పద్ధతి. ఓకే, దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద పేపర్. అమ్మ ఈ పేపర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఎందుకు అంటే అద్భుతమైన క్వశ్చన్స్ చాలా వచ్చాయి. ఒక క్వశ్చన్ లెంగ్దీగా ఉంది లేదంటే కష్టంగా ఉంది అంటే వామ్మో వదిలేద్దాం అని అనుకోకండి. ఎందుకు చెప్తున్నానంటే దాంట్లోనే మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది నేర్చుకుందికి. అంతకు మించి ఏంటో తెలుసా? నువ్వు వీడియో చూస్తాను దేనికో తెలుసా? సబ్జెక్ట్ నేర్చుకుందికి. నీకు వచ్చిన సబ్జెక్ట్ చూసావా నాకు ఎంత బాగా వచ్చో మేసాలు మెరేసుకుందికి కాదు. ఇక్కడ నీకు రాని క్వశ్చన్స్ చాలా ఉన్నాయి. అంటే మీనింగ్ అంటే తెలుసా? నువ్వు స్పెండ్ చేసిన 1.5 hour 2 hours మోస్ట్ వాల్యుబుల్ అండ్ మీనింగ్. అర్థమైందా? కాబట్టి డోంట్ మిస్ దిస్ వన్. ఓకే అమ్మ, ఐరైజ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి ఎగ్జామ్స్ రోజు జరుగుతున్నాయి. ఓకే, జాబ్ తెచ్చుకోవాలంటే ఈజీగా ఉంటుంది. ఓకేనా? డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇట్ ఈస్ జస్ట్ 200 rupees వర్త్ ఫర్ యూ. ఓకే, 200 rupees మాత్రమే దీనికి కాస్ట్ అమ్మా. NTPC గ్రాండ్ టెస్ట్ 40 గ్రాండ్ టెస్ట్లు వస్తాయి. వాటికి ఎక్స్ప్లెనేషన్ కూడా వస్తుంది. డోంట్ మిస్ దిస్ వన్. థ్యాంక్ యూ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. అమర్నాథ్ ఈమని సైనింగ్ ఆఫ్. జై హింద్.